ఆషర్ల శ్యామ్ వచ్చినట్టున్నాడు భలే ప్రతి సినిమాలో చేసేస్తాండి. నాకు ఏది సులభంగా రాలేదు. అంటే ఓవర్ నైట్ నేను లిఫ్ట్లో డైరెక్ట్గా పైకి టాప్ ఫ్లోర్కు పోలేదు నేను. చంద్రబోస్ గారికి ఎలా అయితే ఆస్కార్ అనుకున్నారు ఖచ్చితంగా మీరు కూడా వెలిగేదేవాడు మలిగేదేవాడు, వెలిగినోడు మలిగిపోక తప్పదు ఎప్పుడు. అంటే ఆర్జీవీతో పనిచేస్తే ఏంటంటే ఎవరితోనే పని చేయొచ్చు అనేది కూడా ఒకటి ఉంది. ఆర్జీ గారితో పని చేయడం అంత వేస్ట్ ఇంకేముండదు. అయితే కానీ బట్ మిమ్మల్ని ఏడిపించారంట. భార్య చచ్చిపోయింది అనుకో ఏం ఫీల్ అవుతావు అడిగాడు. పంచవాటి కాలనీ బ్యాచ్ అనమాట. బ్యాచ్ అంతా మాది మనకోండి. పాటలకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ ఉంటాయి కదా. మరి రాసినది ఎలా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో రచన సైడ్ తీసుకుంటే గే రచయితకు ఉన్నంత తక్కువ రెమ్యునరేషన్ ఇంకా ఏ క్రాఫ్ట్ ఉంటుంది? అంటే రాములు లాంటి బ్లాక్ బస్టర్స్ కొట్టేయడం తోటి ఎగ్జాక్ట్లీ మిగతా వాటిల్లో ఏమైనా తగ్గిందా మీకు? ఎవరు ఎందులో ఎక్కువగా ఫేమ్ అవుతే సక్సెస్ అవుతే వాళ్ళని అందులోనే ఆ వరకే పిలవడం అనేది మనకి ఇండస్ట్రీలో కామన్ అలవాటు. టీ షర్ట్లు వేస్తున్నారు, గాగుల్స్ పెడుతున్నారు, ఏంటి లోపల ఉన్న ఒక పాత టిల్లుని బయటికి తీసినట్టు. అంటే టిల్లు ఉన్నాడు లోపల ఉంటాడు కదా. చిరంజీవి గారు కూడా డైరెక్ట్గా చెప్పాను నేను, మీ ఫ్యామిలీలో అందరికీ రాసే పాటలు నేను మీ వరకు వచ్చేసరికి నాకు చాలా టైం పట్టింది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఈజ్ బ్రాట్ యూ బై ప్రాణ పెయిన్ క్లినిక్. కాషర్ల శ్యామ్ అంటే ఈ పేరుకి ప్రత్యేకించి మళ్ళీ పరిచయం అక్కర్లేదనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమా చూసుకున్నా దాంట్లో ఖచ్చితంగా ఒక పాట అయితే ఆయన పేరు మీద ఉంటుంది. కొన్ని సినిమాలు అయితే సింగిల్ కార్డ్ రాస్తున్నారు అనమాట. సో అంత బిజియెస్ట్ లిరిసిస్ట్ ఉన్న కాషర్ల శ్యామ్ గారు ఈ మధ్యన ఒక రియాలిటీ షోలో కూడా జీ తెలుగులో వస్తున్న సరిగమప అనే రియాలిటీ షోలో జడ్జిగా కూడా వెళ్ళడం జరిగింది. సో ప్రస్తుతం ఆయన కెరీర్ గురించి అలాగే ఆ షో ఎక్స్పీరియన్స్ గురించి ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో శ్యామ్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. అంటే ఇప్పుడు మీకు వస్తున్న ఆఫర్లు కానీ ఇప్పుడు మీకు వస్తున్న పేరు కానీ చూసి ఏంటంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆషర్ల శ్యామ్ వచ్చినట్టున్నాడు భలే ప్రతి సినిమాలో చేసేస్తాండి. బట్ దాని నిర్మాణంలో ఉన్న స్ట్రగుల్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సో మరి అంటే ఎప్పుడో మొదలుపెట్టిన మీ ప్రయాణం ఇప్పుడు దాని ఫలితం అనేది ఈ రోజు నేను ఎప్పుడు అనుకుంటాను ఇంట్లో మేము మాట్లాడుకునేటప్పుడు కూడా నాకు ఏది సులభంగా రాలేదు. అంటే ఓవర్ నైట్ నేను లిఫ్ట్లో డైరెక్ట్గా టాప్ ఫ్లోర్కు పోలేదు. నేను మెట్లు ఎక్కుంటూనే వచ్చాం. ఇప్పుడు మనం సపోజ్ ఒక 5వ ఫ్లోర్లోనూ 10వ ఫ్లోర్లోనూ ఉన్నాం అనుకుంటే ఒక్కొక్క ఫ్లోర్ మెట్టెక్కుతూనే వచ్చాను నేను ఇంటర్వ్యూలో మన బోలాశంకర్ సినిమా రాస్తే చిరంజీవి గారు కూడా డైరెక్ట్గా చెప్పాను నేను, సార్ మీ ఫ్యామిలీలో అందరికీ రాసే పాటలు నేను మీ వరకు వచ్చేసరికి నాకు చాలా టైం పట్టింది. అంటే ఒక్కొక్కరిని టచ్ చేస్తూ మీ వరకు రావాలని శిఖరం కదా కరెక్ట్ మంచి పాట చెప్పాను. అందుకని కింది నుంచి వస్తూ మీ వరకు చేరా నేను అని చెప్పాను. అట్లా నాకు దక్కింది ప్రతిదీ కూడా. నేను 2003 నా ఎంట్రీ సినిమాలోకి చంటిగాడు. ఆ 2003 నుంచి ఒక 7 ఏళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. నా కెరీర్ మీద ఒక దృష్టి లేదు. చదువు ఎంఫిల్ చేసుకోవడం ఇట్లాంటివి ఉన్నాయి. అప్పుడు రేడియో స్టేషన్లో కూడా వర్క్ చేశాను క్యాజువల్ అనౌన్సర్గా ఆకాశవాణి హైదరాబాద్లో. అట్లా వస్తూ తర్వాత మహాత్మా నుంచి ఇంకా రెగ్యులర్గా అయితే మరి చిరంజీవి గారితో మాట అన్నప్పుడు ఆయన ఏమన్నారు? ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీ పాటలు మీ గురించి మెహర్ రమేష్ అని చెప్పాడు. ఆ పాటలు టిల్లు కానీ రాములో ఇవన్నీ అవునా మీ గురించి కానీ చాలా తెలుసుకోవాలి నేను అని చెప్పాను. ఆయన చాలా గొప్ప మనిషి. ప్లస్ నేను చిరంజీవి గారికి ఒక మాట చెప్పాను. నేను ఆ చిరంజీవి గారిని కలవడానికి నాకు బోల్డెన్ అవకాశాలు దొరికాయి. బోల్డంత మంది డైరెక్టర్లు, బాబీ అన్న కావచ్చు, మెహర్ రమేష్ అన్న, మిగతా చాలా మంది డైరెక్టర్లు చిరంజీవి గారిని కల్పిద్దామని చెప్పి తీసుకెళ్దాము వస్తామంటే ఎప్పుడు పాట రాస్తానో అప్పుడే కలుస్తా, అంతవరకు కలవను నేనని చెప్పి పెట్టుకొని పాట రాశాకే నా పాట షూటింగ్లో కలిసాను. అది కూడా ఇప్పుడు పాట రాశాక కూడా ఆ పాట ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకని షూటింగ్ అవుతుంటే షూటింగ్ లోనే కలుస్తాను నేను అని బోలాశంకర్ నా పాట షూట్ అయ్యేటప్పుడు అక్కడ పోయి కలిసాను. సూపర్. ఈ మాట చిరంజీవి గారు కూడా చెప్పాను నేను, మొండే నువ్వు ఉన్నావు, బాగా మొండివాడి ఉన్నావయ్యా నువ్వు. అయితే యాక్చువల్గా అంటే మీరు నాట్ ఓన్లీ లిరిసిస్ట్, మీ ఇంతకుముందు మీరు చెప్పారు క్యాజువల్ అనౌన్సర్గా పనిచేశానని. మీ వాయిస్ కూడా బాగుంటుంది, మీరు పాటలు కూడా పాడే ఇది ఉంది కదా. బట్ మరి ఎందుకు అంటే ఓన్లీ లిరిసిస్టే సెలెక్ట్ చేసుకున్నారా? ఎక్కువ దీని మీద ఫోకస్ చేశాను. కొన్ని సినిమాల్లో పాడాను. ఇప్పుడు మహాత్మాలో నీలపురి గాజులు నా టీం పాడింది. కృష్ణవంశీ గారి సినిమాలో ఎక్కువ పాడాను. నక్షత్రంలో లాయిరే లబ్బర్ బొమ్మ అనే బీమ్స్ నేను ఇద్దరం పాడడం జరిగింది. తర్వాత సిటిమార్లో జ్వాలారెడ్డి పాట
నేను మంగ్లీ పాడడం జరిగింది. అట్లా అప్పుడప్పుడు పాడాం కాబట్టి అంటే ఏమంటారు అకేషనల్ సింగర్, నేను ప్రొఫెషనల్ సింగర్ కానీ. బట్ కాకపోతే ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది కదా సార్, అంటే రాసే వాళ్ళే పాడడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. అదొక ప్లస్ గా ఫీల్ అవుతాను. అంటే ఆ ట్యూన్లు ఇచ్చినప్పుడు పాడి వినిపిస్తే క్లియర్ గా ఉంటది. ఇప్పుడు చాలా మంది రైటర్లు పాడతారు. చంద్రబోస్ అన్న చాలా అద్భుతంగా పాడతాడు. అంటే నేను అంటాం బయటికి రావు కదా, అంటే అది పాడి వినిపిస్తారు అంతే. అదే 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 అదే. సో మరి చంద్రబోస్ గారితో అనుబంధం ఉండేదే బాగా? చాలా. అసలు నా ఇన్స్పిరేషనే బోసన్. ఎందుకంటే సేమ్ జిల్లా. చంద్రబోస్ గారికి ఎలా అయితే ఆస్కార్ అనుకున్నారు, ఖచ్చితంగా మీరు కూడా ఏదో రోజు ఖచ్చితంగా ఆస్కార్ స్టేజ్ మీద మేము చూస్తామనే ఇది ఉంది. ఎందుకంటే మీరు అలాగే వెళ్తున్నారు ఇప్పుడు. అంటే మీరు ఎంచుకునే సినిమాలు కానీ, మీరు పడే తాపత్రయం కానీ, ఆ హిట్ అవుతున్న తీరు కానీ, సో అదంతా కూడా ఇప్పుడు ఏదో రోజు అదే పెద్ద కళాకరణంలో తప్పేం లేదు. చంద్రబోస్ అన్న కూడా ఆయనకు ఒక నేషనల్ అవార్డు వస్తే చాలు, అదొకటి నా తీరని కళ అని దాని గురించి బాగా డ్రీమ్ చేసేవాడు. నేషనల్ అవార్డు పెట్టుకుంటే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అదే చూద్దాం. అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఆ రేంజ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ప్రతి కొత్త డైరెక్టర్ అంటే యంగ్ డైరెక్టర్స్ ప్రతి ఒక కొత్త కంటెంట్ లో వస్తున్నారు. నాకు అదొక చాలా ప్లస్ పాయింట్. నాకు నేను ఒక బ్రిడ్జ్ లాగా అయిపోయా. పాత నా జనరేషన్, నేను 74 అంటే 50 ఏళ్ళు నాకు. ఆ పాత తరం వాళ్ళతో ఉన్న వచ్చే కొత్త తరానికి మధ్య వీళ్ళ ఐడియాస్, వీళ్ళ థాట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసు కాబట్టి రెండింటికి మధ్యన ఉన్నా కాబట్టి నాకు హ్యాపీగా మంచి అవకాశాలు వస్తున్నాయని ఫీల్ అవుతాను. ఫస్ట్ గుర్తింపు తెచ్చిన పాట అంటే కనుక నీలపూరి గాజులు. అవును. అంటే మీరు ఎప్పుడో రాసుకున్నది అది, అంటే ఏ సందర్భంలో రాసుకున్నారు మరి? దాని సింక్ అయిందా లేదంటే బాగుందని తీసుకున్నారా? కృష్ణవంశీ అంటే బాగుందని తీసుకోవడమే. ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి యూట్యూబ్లో బోల్డ్ అని ఫోక్ సాంగ్స్. దాంతో ఓవర్ నైట్ స్టార్స్ అయిన సింగర్లు అయిన వాళ్ళు, డాన్సర్లు అయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అప్పుడు క్యాసెట్ల కల్చర్ ఎక్కువ ఉండేది. అవునవును. ఆ క్యాసెట్ల కల్చర్లో నేను, మా గురువు గారు వరంగల్ శంకర్ అన్న, సారంగపాణి అన్న వాళ్ళతో పాటు నేను తిరిగినప్పుడు ఆ జానపద పాటలు రాసుకోవడం, వేదికల మీద పాడడం, తర్వాత ఏదైనా మంచి కంపెనీ ఉంటే వాళ్ళకి అమ్ముకొని మేము క్యాసెట్ల ద్వారా పేరు తెచ్చుకోవడం ఇట్లా ఉండేది. కాబట్టి రెగ్యులర్ గా పాటలు అవి రాసుకునే వాళ్ళం. అట్లా రాసుకున్న పాట కృష్ణవంశీ గారికి నచ్చి అందులో పెట్టేశారు. అంటే మరి ఎలా ఉండేది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే కృష్ణవంశీ గారితో క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆయన అంటే పెద్దవాళ్ళ డైరెక్టర్ అంటే అప్పట్లో మనకు ఒక భయం ఉండేది కదా, డైరెక్టర్ గారు అంటే ఎట్లుంటారు అని. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఆర్జీవి గారు, కృష్ణవంశీ గారు అంటే టెక్నీషియన్ని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళతో ఫ్రెండ్లీ ఉండడం, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వడం అట్లా ఉండేది. కృష్ణవంశీ గారు చాలా ఫ్రెండ్లీ. ఆయన అసలు మేమందరం, నేను డప్పు కూడా కొడతాను, నేను జానపదం డప్పు ప్లే చేస్తాను. నేను ఎన్నిసార్లు అడిగేవారు, అరే నాకు డప్పు క్లాసులు తీసుకురా, నేను నేర్చుకుంటాను నేను డప్పు అనేవాళ్ళు. అంత క్లోజ్ గా ఉంటారు. అంటే మరి ఆయన ఒప్పించడం కష్టం అంటారు? అంటే ఆయనకు కూడా సాహిత్యం మీద కొంచెం ఇదిగా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ అది ఇది ముందు రాసుకుంది కాబట్టి నచ్చి ఓకే అంది. తర్వాత నక్షత్రంలో నేను 2 పాటలు రాశా. తర్వాత రంగమార్తాండ రాశా కృష్ణవంశీ గారికి. ఆ నక్షత్రం టైంలో పాటకి కొన్ని వెర్షన్లు రాయడం జరిగింది. అంటే ఆయనకు ఒక ప్రాపర్ విజన్ ఉంటుంది, అది వచ్చే వరకు రాయిస్తాడు. అంతేగాని అంటే అది అర్థం చేసుకుంటే ఈజీనే, అంతే. లేకపోతే కష్టం అవుతుంది. ఆయన విజన్ ని మనం కరెక్ట్ గా పట్టుకోగలగాలి. అదే రంగమార్తాండ ఒకే వెర్షన్ ఒక వర్షనే అంటే అర్థమైంది కాబట్టి ఆయనతో జర్నీ చేసాం, జర్నీలో ఉన్నాం కాబట్టి, అంటే మనకు కూడా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కాబట్టి టక్కున అనుకున్నాం మనిషి జీవితం గురించి చిన్న ఫిలాసఫీ చెప్దాం, ఏదన్నా ఒకటి మంచి చెప్పు అంటే చెప్పేశాం. ఊరికే వెలిగేదేవుడు మలిగేదేవుడు, వెలిగినోడు మలిగిపోక తప్పదు ఎప్పుడు. సూపర్. అంటే ఎవడు పేరులోకి వస్తున్నాడు, ఎవడు తగ్గిపోతున్నాడు, లేదా ఎవడు ధనవంతుడు అవుతున్నాడు, ఎవడు పేదవాడు అవుతున్నాడు, ఎవడు బాగా బతికేడు, ఎవడు చస్తున్నాడు, అంతా ఒకటే. వెలిగినోడు ఎప్పటికైనా మలిగిపోక తప్పదు. పుట్టేదేవుడు చచ్చేదేవుడు, బాయి మీద గిరక లెక్క భూమి తిరుగుడు. ఇట్స్ ఏ సైకిల్. అవునవును. పునరపి జననం మరణం అని ఒక్క మాటలో చెప్పు. అది ఆయన విపరీతంగా వచ్చింది. ఆయనకే గురువు ఆర్జీవి. బేసిక్ ఆయన అంటే ఆయన గురువు ఆర్జీవి. అంటే ఆర్జీవితో పనిచేస్తే ఏంటంటే ఎవరితో అయినా పని చేయొచ్చు అనేది కూడా ఒకటి ఉంది. అంటే వీళ్ళందరికీ దృష్టికోణాలు ఒక్కొక్కటి నిర్దిష్టంగా ఉంటాయి కదా. అయితే ఆర్జీవి గారితో 2 ఉన్నాయి, లాభం ఉంది, నష్టం కూడా ఉంది. అంటే ఆర్జీవి గారితో పని చేస్తే ఎవరితోనైనా పని చేయొచ్చు అనేది ఒకటి. తర్వాత ఆర్జీవి గారితో పని చేస్తుంటే మనకి అసలు ఏం పని రాదు, ఎందుకంటే మన పని ఆయనే సులువు చేస్తారు, ఈజీ చేసేస్తారు. ఆయన బొమ్మరిల్లు ఫాదర్ టైప్ ఆయన. అంటే బొమ్మరిల్లు కదా ప్రకాష్ రాజ్ పంపి ప్రతిదీ ముందే కొడుకు చేసేవాడు కదా. అట్లా ఒక కంటెంట్ చెప్పి మనకంటే ముందు ఆయన ఆలోచిస్తూ ఉంటారు.
ఒక పాట చెప్పి నేను ఫస్ట్ లైన్ అయిపోయాలో ఆయన 10వ లైన్ గురించి చెప్తాను. ఈ లైన్ ఇట్లా ఉంటే బాగుంటది, ఇది ఇట్లా ఉంటే బాగుంటది. కొన్నిసార్లు పల్లవులు కూడా ఇచ్చేస్తారు ఆయన. మనకి ఇంకా పని ఉండదు. అర్జీ గారితో పని చేయడం అంత వేస్ట్ ఇంకేముండదు. అంటే ఆయన చెప్పింది ఆయన చెప్తుంటే రాసుకోవడం ఇంకా అంతే ఒక రకంగా. కానీ మనం డిబేట్ చేస్తూ ఆయనతో మీరు చెప్పింది ఇది కాదు, ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉండాలి అంటే వింటాడు మళ్ళీ. అంత ఒక అద్భుతమైన వ్యక్తి. నేను అందులో రౌడీలో సింగిల్ కాడినది. అసలు ఒక్క పాట కోసం అని వెళ్ళాము. ఆ ఒక్క పాట రాగానే చెప్పగానే నచ్చింది విపరీతంగా. దాంతో అన్ని పాటలు నాకే ఇచ్చేసాడు. అప్పుడు ఇంకా అసలు మనకు పాట దొరికితేనే అవకాశం వస్తేనే గొప్ప అనుకున్న టైంలో మోహన్ బాబు గారు, జయసుధ గారు, వీళ్ళందరూ గారు, విష్ణు ఇలా కాంబినేషన్ లో చేయడం సింగిల్ గార్డెన్ అని అసలు ఎక్కడో క్లౌడ్స్ లో ఉన్నా నేను. అంత రాసినప్పుడు ఒట్టు అనే పాట, నీ మీద ఒట్టు అనే సాంగ్, అందులో నేను సాంగ్ రాశా. మోహాన్ని కలిగించే నీ మౌనం మీద ఒట్టు అనే పాట. మౌనంగా ఉంటే మోహం ఎట్లా కలుగుద్ది, అటు సైలెంట్ గా ఉంటే ఈ అమ్మాయి కోరికలు ఎట్లా పుడతాయి అంటే నేను ఇక్కడ చదివా సార్. రెండమూరి గారిది ఒక లైన్ ఉంటది, నాకు బాగా ఇష్టం. అది నిశ్శబ్దంలో కూడా నీ శబ్దం వినిపిస్తుంది నాకు. అట్లా నువ్వు మౌనంగా ఉంటే కూడా నాకు ఏదో ఫీలింగ్స్ వస్తా ఉన్నాయి, ఆ మౌనంలోంచి కూడా నా మోహం పుడుతుంది అని ఇట్లాంటివి కొన్ని వింటారు. తర్వాత నా కోసం నిన్ను గన్న ఈ సీమ మీద ఒట్టు, నేను నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు అని. అంటే ఆర్జీవి దేవుడిని నమ్మడు, ఆర్జీవి సినిమాల్లో దేవుడి పేరు మీద రాసి కూడా ఒప్పించామంటే గ్రేట్ కదా అని ఒప్పుకుంటాడు ఆయన. అంటే అలివేలు మంగమ్మ అంటే సీమకు అమ్మలాయన. ఇక మనం ఏదన్నా అల్టిమేట్ చెప్పాలంటే అమ్మ మీద ఒట్టు అని చెప్తాం. అమ్మ తోడు అంటే ఇక అల్టిమేట్ ఒట్టు అని. అట్లా అమ్మ మీదనే ఒట్టు పెడుతున్నా, నీకు అంతకంటే మించిన ప్రేమ ఏం లేదు అట్లాంటివి చెప్తే ఆయన కన్విన్స్ అవుతుంది. అయితే కానీ బట్ మిమ్మల్ని ఏడిపించారంట ఫస్ట్ ఏదో మాట్లా. యాక్చువల్గా జయసుధ గారు చనిపోయిన సీను, మోహన్ బాబు గారి క్యారెక్టర్ అన్న అనే క్యారెక్టర్ విపరీతమైన ప్రేమ భార్య అంటే ఏడవాలి. ఆ సీన్ చెప్తూ ఆయన ఎంత అంటే బ్లంట్ గా చెప్పేసి మీకు పెళ్ళయిందా అడిగాడు నన్ను. అంటే పెళ్ళయింది సార్, అందులో లవ్ మ్యారేజ్ నాది అన్న. నీ భార్య చచ్చిపోయింది అనుకో ఏం ఫీల్ అవుతావు అడిగాడు. అనగానే నాకు అసలు అర్థం కాలేదు. ఆ టైంలో నా మిసెస్ ప్రెగ్నెంట్ 9th month. అయ్యో ఇంకా అసలు నేను ఆటో అప్పుడు రామంతపూర్లో ఉండేవాడిని. బైక్లు ఆటోలు ఇదే నా తిరగడం. ఎందుకంటే బైక్ మీద వెళ్తూ ఏదన్నా ఆలోచించుకొని పాటలు అనుకుంటూ వచ్చేవాడిని. ఏదైనా రాసే అవసరం ఉంటే ఆటోలో వచ్చేవాడిని, కూర్చొని ఆటోలు కూడా రాసుకుంటూ వచ్చేవాడిని. ఇంకా ఆయన చెప్పి ఓకే సార్ రాస్తా సార్ అని ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఆటోలో ఏడ్చుకుంటూ వస్తాను నేను ఇంటికి. ఏంటి అమ్మా ఇంత మాట్లాడాడు క్యాండిడేట్ అని. అంటే ఆయన చెప్పడాన్ని అంత గాఢంగా అంత స్పష్టంగా ఎఫెక్టివ్ గా చెప్పడానికి ఆ మాట ఉపయోగించాను. అంటే నీకు తగిలితే ఎలా ఉంటది, అది ఆ పెయిన్ లో నుంచి వచ్చేది అవుట్పుట్ ఆయనకు కావాలి. అప్పుడు నేను రాసా, సగభాగమై నిన్ను నన్ను సగములోనే వదిలి ఒంటరిని చేశావు నన్ను విడిచి అట్లాంటివి అని. కళ్ళ ముందే కాలుతోంది నా ప్రాణం, నాడు నేడి మంటే నిలిచింది సాక్ష్యం అన్న. పెళ్లి నాడు కూడా ఈ మంటే సాక్ష్యం ఉంది, చచ్చిపోయా కూడా ఈ మంటే సాక్ష్యంగా ఉంది. అగ్ని సాక్షి అంటాం కదా, ఈ మంట ఒకటే సాక్ష్యం. నువ్వు పెళ్లి చేసుకుని నా జీవితంలోకి వచ్చావు మంట సాక్షిగా, ఈ మంట సాక్షిగా నన్ను విడిచేసి వెళ్ళిపోతున్నావు. అంత డెప్త్ రావడానికి వాడిన ఇది. బట్ కాకపోతే తగులుతుంది కదా మనకి ఇప్పుడు ఇంట్లో బాగా తగిలి. మరి ఇంట్లో షేర్ చేసుకున్నారు ఎవరితోన్నా? ఇంకా చెప్పాను మా మిస్సెస్కే చెప్పాను. అంటే ప్రొఫెషనల్ నువ్వు అట్లా ఉండాలి, వృత్తి వేరు ప్రవృత్తి వేరు కదా, ఆయన చెప్పింది అర్థం చేసుకో నువ్వు. అంటే మీకు బాగా కోఆపరేటివ్ బాగా అండి. అందులో మోర్ ఓవర్ మేము క్లాస్మేట్స్, ఫస్ట్ టు 10th కలిసి చదువుకున్నాం. ఓహో లవ్ స్టోరీ అనమాట. లవ్ స్టోరీ. అందులో అంటే దేవుడే ముందు ప్రీ రిటర్న్ అని నమ్ముతా నేను. తన పేరు రాధిక, నా పేరు శ్యామ్. అది కూడా కలిసి, అది కూడా రాధేశ్యామ్. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చినా గిఫ్ట్లు ఇచ్చినా కూడా రాధేశ్యామ్ అనే రాస్తారు. అది ముందే ప్రీ రిటర్న్ అని. తర్వాత మేము కలిసి చదువుకొని మధ్యలో అసలు ఒకరొకరు ఫేస్ కూడా చూసుకోలేదు. 10th తర్వాత స్కూల్ నుంచి బయటికి వచ్చి మా దాంట్లో మేము వెళ్ళిపోయి, నేను ఇటు వచ్చా, తను ఆర్కిటెక్ట్ చదివింది, అటు వచ్చి మేము మధ్యలో అసలు ముఖాలు కూడా చూసుకోలేదు. మళ్ళీ ఏదో సందర్భంలో కలిసాము, తర్వాత అది లవ్ అయింది, పెళ్లి చేసుకుని ఇంట్లో ఒప్పించి ఇట్లా. అయితే రాధేశ్యామ్ వరకు బానే ఉంది, బట్ మీరు రాధిక సాంగ్ రాసింది కూడా మీరేగా? మరి అదే ఎవరు ఊహించుకుని రాశారు? అది సినిమాలో రాధికని ఆ క్యారెక్టర్ నా జీవితంలో. నేను ఆ ఫంక్షన్ లో కూడా చెప్పా సిద్ధుతో, అంటే చెప్పేటప్పుడు కూడా
ఇల్లన్నా నిన్ను ఒక రాధిక ముంచితే ఒక రాధిక నన్ను పైకి లేపింది. అంటే రాధిక పాట చాలా బాగా రాశావు అని మెచ్చుకున్న ఏకైక స్త్రీ ఒక ఆడ వ్యక్తి కావచ్చు నా మిస్సెస్. ఆవిడే మెచ్చుకున్నారు ఫైనల్ గా. బాగుంది పాట, బాగుంది. బాగుందని రాధిక అనే పదానికి ఫీల్ అవ్వలేదు ఆవిడ. తను ప్యూర్ ప్రాక్టికల్, తర్వాత ప్రొఫెషనల్ గా ఉంటుంది. అందులో తన ఆర్కిటెక్ట్ చదివింది, వాస్తు అర్థం చేసుకుంటారు, బాగా అర్థం చేసుకుంటారు. ఇంకా మరోవర్ ఫ్రెండ్స్, ఇంట్లో ఆ ఫ్రెండ్స్ లాగే ఉంటాం. కొట్టుకున్నా, తిట్టుకున్నా, సారీలు చెప్పుకున్నా, థ్యాంక్స్ చెప్పుకున్నా, ఓకే అంతే క్లోజ్. ఆ కాలేజ్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది. స్కూల్ ఫ్రెండ్షిప్ ఇంకా అది కంటిన్యూ అవుతాం. అంటే ఎందుకే ఇద్దరు ఎవరు పెద్దోళ్ళు? మీరే పెద్దోళ్ళ? అంటే సేమ్ ఏజ్ ఇంకా దాదాపుగా, నాకంటే ఒక 6 నెలలు ఇట్లా చిన్నది. ఓకే ఓకే. అయితే యాక్చువల్గా లై తర్వాత లైలో వచ్చిన పాట కూడా దాంతో మీకు అసలు అంటే కాసర్ల శ్యామ్ అనే పేరు మారుమోగిపోయింది. అంటే సినిమా ఆడింది లేదు. లై సినిమా, లైలో వచ్చిన బొంబాట్ పాట నా లైఫ్ లో గేమ్ చేంజర్ యాక్చువల్గా. అదే ఆ పాట అప్పటి వరకు, అంత ముందు వరకు కాసర్ల శ్యామ్ రాస్తున్నారు ఇవన్నీ తెలుసు కానీ, బట్ దాని తర్వాత ఏంటంటే ఒక మారుమోగిపోయింది. సినిమా ఆడకపోయినా కూడా ఆ పాట కోసం కూడా చూసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పటికీ లై అంటే ఆ పాటే మీకు స్పెషల్ గా. ఇప్పుడు అయితే మీ లైఫ్ లో గేమ్ చేంజర్ అదన్నారు, మరి గేమ్ చేంజర్ లో ఇప్పుడు రాబోతుంది కదా మరి త్వరలో? దానికోసం వెయిటింగ్. 2 పాటలు ఉన్నాయి. 2 నా పాట అంటే ఓ రకంగా నాకు ప్లస్ మైనస్ లాగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే పాట రిలీజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే అది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాట. ఒక పాట 2 పాటలు? 2 పాటలు. ఆ 2 పాటలు 2 అంజలికే ఉంటాయి నాకు ఫ్లాష్ బ్యాక్ లో. ఓకే. అది ఆ క్యారెక్టరైజేషన్ ని, స్టోరీని ముందుకు నడిపించే క్రమంలో వచ్చే పాటలు అవి. డెఫినెట్లీ మంచి హిట్ పాటలు. ఓకే. అవి సినిమాలో డైరెక్ట్ గా చూపిస్తారు జనాలకి, తర్వాత విడుదల చేస్తారు. అయితే అంటే అప్పన్న క్యారెక్టర్ తో పాటు ఉండే పాటలు మనకి. అంటే రామ్ చరణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉండదు? అంటే అంజలి గారికి రాశారంట. ఉంటది. రామ్ చరణ్ గారి అది ఇన్వాల్వ్ ఉంటది. ఆ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పుకుంటూ ఆ పోయే క్రమంలో, ఆ స్టోరీని ముందుకు నడిపే క్రమంలో వచ్చే పాట. ఇంకా సంక్రాంతికి ఇంకొక సినిమా కూడా ఏదో ఉన్నట్టుంది, డాకు మహారాజ్ ఉంది బాలయ్య బాబుకి. బాలయ్య బాబుకి ఆల్రెడీ నేను భగవంత్ కేసరి రాశారు. అది ఆల్రెడీ దాంట్లో మంచి మన పాట, టైటిల్ సాంగ్ బాగా పేరు తెచ్చింది. అవునవును. ఇందులో డాకు మహారాజ్ లో బాలయ్య బాబు గారి అన్ని పంచ్ డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్ తో పాట రాశాను. సూపర్. కొత్త ప్రయోగం అనమాట. కొత్త ప్రయోగం బాలయ్య బాబుకే చెల్లింది. నేను బాలయ్య బాబు గారితో కూడా అన్నా, నేను అప్పుడు మీ నాన్నగారికి చెల్లింది అంటే ఆయన నా చుట్టుకొలతో చూసుకో అని పాటలో రాయించుకున్నాను. ఆయన పాటలో ఎన్టీఆర్ గారికి ఉన్నా కూడా నా చుట్టుకొలత అని రాసుకుంటే, మీరు మీ పంచ్ డైలాగ్స్ తో మీకు పాట అంటే మీకే సూట్ అవుతుంది, మీకు బాగా సెట్ అయింది పాట ఏమన్నారు ఆయన? ఫుల్ అసలు అంటే చిన్నపిల్లలాగా రియాక్ట్ అవుతారు కదా, అంటే చాలా ఫ్రమ్ హార్ట్. 2 అంటే టాప్ టు బాటమ్ బాలయ్య బాబే. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక మేధావి, తల పండిన మేధావి ఉంటారు కదా, అది ఆ 2 క్యారెక్టర్లు ఆయన లోపల ఉంటాయి. ఆయన రచయితలకి, టెక్నీషియన్స్ కి ఎంత అద్భుతమైన గౌరవం ఇస్తారు. కవి గారు అంటారు. ఇంకా మంచి మూడ్ లో ఉన్నప్పుడు కాసర్లు అన్న అంటాడు. చాలా అసలు ఇంటికి వెళ్ళాం తమన్ గారు నేను, మన భగవంత్ కేసరి సాంగ్ లో వచ్చిన డైలాగ్ గణేష్ పాటలో చెప్పడానికి ఒక డైలాగ్ చెప్పించడానికి వెళ్ళాము. అసలు ఆయన రిసీవింగ్ కానీ, మేము కారు ఎక్కేదాకా ఆయన నిల్చొని ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి అని ఆయన చెప్పడం, ఆయన ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకునే తీరు, అసలు సూపర్ క్యారెక్టర్ బాలయ్య బాబు. అయితే మరి ఇప్పుడు సంక్రాంతి ఇంకో సినిమా కూడా ఉంది, దానికి భీమ్స్. యాక్చువల్గా భీమ్స్ కి మీకు మంచి అనుబంధం. అది ఏం జరిగిందంటే, యాక్చువల్గా ఒక 2 పాటలు రాశాను నేను అందులో. ఓకే. ఏది సంక్రాంతికి వస్తున్నాం 2 పాటలు రాసాం. వైజాగ్ లో మ్యూజిక్ సిట్టింగ్ అయింది. నా బర్త్డే అక్కడే జరుపుకున్నా నేను. అనిల్ రావిపూడి గారికి అన్ని సినిమాలు రాశాను. అవునవును. పటాస్ టైటిల్ నేను ఇచ్చాను యాక్చువల్ గా. అనిల్ రావిపూడి గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అది పటాస్ టైటిల్ నాకు కాసర్ల శ్యామ్ ఇచ్చాడని. తర్వాత సుప్రీం నుంచి ఒక్క సర్లేరు నీకు ఎవరు రాయలేదు, సుప్రీం నుంచి అన్ని సినిమాలు రాశాను, అన్ని హిట్ పాటలు అనిల్ రావిపూడి గారికి. అయితే ఈ 2 పాటలు రాసాము, రికార్డింగ్ అయిపోయింది. తర్వాత స్టోరీలో మార్పులు జరిగాయి కొన్ని.
ఓకే. స్టోరీలో మార్పులు జరిగి ఒక సాంగ్ లేచిపోయింది. ఇంకొక సాంగ్ దానికి ఆల్టర్నేటివ్ ట్యూన్ కావాలి అన్న క్రమంలో ఆ సాంగ్ లేచిపోయింది. అట్లా 2 పాటలు మనకి మిస్ అయినాయి. అంటే మారినా కూడా మళ్ళీ మీతో రాయించొచ్చు. అంటే ఇంకా వాటి ప్లేస్లలో అసలు ఇంకా వేరే పాటలే రాలేదు. ఆ లోపం మిగతా పాటలు మిగతా రైటర్లకు ఇచ్చేసారు అట్లా. అంటే బట్ మాకు అనిపించింది అంటే మీ ఇద్దరికి మంచి జర్నీ ఉంది కదా, మళ్ళీ ఏమన్నా ఎందుకు రాయలేదు అని. అసలు నెక్స్ట్ మళ్ళీ భీమ్స్ నేను మ్యాడ్ 2 చేసాము. తర్వాత ఇప్పుడు రవితేజ గారి మాస్ జాతర ఉంది, అది నడుస్తుంది. టైసన్ నాయుడు ఉంది, వాడితో రెగ్యులర్ జర్నీ. ఓకే. వాడు అనుకునే అంత క్లోజ్ అంటే ఇద్దరి మధ్య 1-2 years గ్యాప్ ఉన్నా కూడా ఇద్దరం అంత క్లోజ్ గా ఉంటాం. క్లోజ్ తర్వాత ఏంటంటే మీ ఇద్దరికి బ్రేక్ అనేది కూడా ఒకసారి వచ్చింది నాకు తెలిసి. అంటే పెద్ద ఇండస్ట్రీలో బ్రేక్ రావడం కూడా అంటే ఆ వరుస క్రమంలో అప్పటికి నాకు లై నుంచి ఆయన బెంగాల్ టైగర్ తర్వాత కొంచెం స్లో అయినా మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ కంబ్యాక్ వస్తే గట్టిగా ఇచ్చాడు. అయితే రాములో చూస్తే కనుక అదే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్, వన్ ఆఫ్ ద అంటే తెలుగు సినిమా చరిత్రలో ఒక 5 songs ఏమన్నా మీరు ఆల్ టైమ్ పెట్టమంటే దాంట్లో ఖచ్చితంగా ఉండే పాట ఇది. యాక్చువల్గా ఇప్పటికి కూడా 1 billion వైపు పరుగులు తీస్తుంది కదా మరి. సో మొన్న తమన్ గారు షేర్ చేశారు, టాప్ 10 songs లో 2 సార్లు మన సాంగ్ ఉంది. 2వ నెంబరు 5వ నెంబరు. సూపర్. ఫస్ట్ బుట్టబొమ్మ ఉంది, సెకండ్ రామ్లో రామ్లా. అంటే మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయనకున్న నాలెడ్జ్ అదంతా చూసి చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన కూడా అంతే అర్థం చేసుకుంటే ఈజీగా పని చేయొచ్చు అంటారు. బట్ మరి రాముల వాట్ ఈస్ ద బిహైండ్ స్టోరీ ఆఫ్ రాముల? నా అసలు వెళ్ళే వరకు నాకు ఫస్ట్ తమన్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా అలా త్రివిక్రమ్ గారితో చేస్తున్నాం, అలా వైకుంఠపురం అల్లు అర్జున్ గారికి రాయాలి అనగానే, నేను అల్లు అర్జున్కి అనగానే మనకు ఒక థాట్ ఉంటుంది కదా మామూలుగా ఉండి, హీరో ఎలివేషన్లా ఇప్పుడు ఏదో వీరుడు శూరుడు ఇట్లా సింహం పులి అన్నట్టుగా ఏవో కొన్ని ప్రిపేర్ చేసుకొని నేను వెళ్ళి సరే పరిచయం చేశాక అది కూడా మళ్ళీ చూడండి నా లింకులన్నీ నాకు ఒక దగ్గర నుంచి ఒక లింకు అట్లా కలిసింది. ఆ లై పాట ద్వారానే మనకు ఇది వచ్చింది. నచ్చింది అది. ఎందుకంటే లైలో నా సాంగ్ రిలీజ్ అయ్యి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ జరిగే టైంలో అప్పుడే వచ్చారు త్రివిక్రమ్ గారు దానికి గెస్ట్ గా ఫంక్షన్కి వచ్చి నితిన్ గారిని అడిగారు, ఈ పాట ఎవరు రాశారు బాగుంది అని. నేను పక్కనే ఉన్న పరిచయం చేశారు, కాసర్ల శ్యామ్ అండి అంటే చాలా బాగుందండి పాట, ప్రతి లైన్ చాలా బాగుంది అని చెప్పారు. అదే ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకొని అలవైకుంఠపురంలో వాంటెడ్లీ అన్ని సెక్టార్లకు తగ్గట్టుగా పాటలు ఉండాలి అని ఒక శ్రీకాకుళం పాట ఉంటుంది చూడండి, అందులో చిత్రాలు. తర్వాత క్లాస్ పీపుల్ కోసం సామాజిక గమన, మళ్ళీ అట్లాగే బుట్టబొమ్మ. ఇటు తెలంగాణకు ఒక పాట కూడా కావాలి అని అనుకున్నప్పుడు ట్రై చేశారు. 1.5 month ఆ పాట మీద కూర్చున్నారు, వాళ్ళకు అవ్వట్లేదు. అప్పుడు త్రివిక్రమ్ గారు గుర్తు చేశారంట, లైలో ఒక అబ్బాయి రాశాడు, అతను పిలిపించే పని అయిపోద్ది అంటే. అప్పుడు కరెక్ట్గా వెంకిమామ ప్రతిరోజు పండగే ఇక నడుస్తాను నేను నాకు తమిళ గారితో. అరే సార్ మన దగ్గర వర్క్ చేస్తున్నాడు పిలిపిస్తానని నాకు ముందు రోజు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇట్లా కలవాలి త్రివిక్రమ్ గారిని, మీరు ఏమన్నా ఉంటే ప్రిపేర్ చేసుకుని రండి కలుద్దాము. నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళా, కూర్చున్నాం. ఒక మా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు త్రివిక్రమ్ గారు, ఒక మేఫిల్ లాగా సాగింది అది. మీరు ఏమన్నా పాడండి సార్ ఊరికే పోగానే అసలు చాలా నేను భయపడుకుంటూ వెళ్ళా త్రివిక్రమ్ గారికి. ఏంటో అంటే ఒక పెద్ద డైరెక్టర్, అందులో చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఒక మాటల రచయిత నుంచి కథ రచయిత నుంచి డైరెక్టర్, ఆయనకున్న నాలెడ్జ్ అప్పటికే మాటల మాంత్రికుడు అని పేరు. ఆయన మనం ఫేస్ చేయాలంటే ఆయన మాయ చేయాలి, మనం అది చేయాలి, ఆ మాంత్రికుడినే మాయ చేయాలి. మంచి మాట. వెళ్ళగానే ఆయన ఒకటే మాట అన్నారు, శ్యామ్ గారు రండి మనం 4 years బ్యాక్ లైవ్ స్టేజ్ మీద కలిసాం, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం అనగానే అప్పుడు ఫ్రీ అయ్యా. మనం గుర్తుపెట్టుకున్నారు కూర్చొని ఒక 10 నిమిషాలు గాన కచేరీ నడిచింది మాకు. అన్ని పాటలు వినిపిస్తుంటే ఆయన దగ్గర రెస్పాన్స్ లేదు అసలు. లేచి అది అవి అసలు ఆ టైపే కాదండి మన పాటలు. మనకు మంచి ఒక మెలోడీ ఫోక్ కొంచెం తెలంగాణ, ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది, ఆ పార్టీకి తగ్గట్టుగా ఒక పాట అని ఎట్లా పోదామా డిస్కస్ చేస్తూ ఒక ఆలోచించుకుంటూ పోయి అని చెప్పారు. నేను అప్పుడు పద్మరావు నగర్లో ఉండేప్పుడు మేము నైటు ఎక్కడన్నా మందు దొరుకుతుందా ఇంకేమో దొరుకుతాయి అని నైట్లు తిరిగేవాళ్ళం. ఒక్కోసారి చిన్న చిన్న లూనాలు వేసుకొని ఆ మేడిచెలు కొంపల్లి అటంతా వెళ్ళిపోయేవాళ్ళం మేము. అట్లా వెళ్తున్నప్పుడు ఎవరన్నా అమ్మాయి మనకు కనిపించింది అనుకోండి, అట్లా ఒక లవ్ స్టోరీ ఏమన్నా చెప్పొచ్చా దాన్ని చెప్తూ వెన్ బంటు వాజ్ 22
అని మనం ఒక డైలాగ్ వేద్దాము, అక్కడ నుంచి చెప్పుదాము అంటే నేను పాట అయిపోయింది సార్, అదే మన పల్లవి ఫస్ట్ అందుకున్నారు మీరు అని చెప్పా. బంటుగాని 22 అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము అని అప్పటికప్పుడు టకటక ఏదో చెప్పాము. ఆయన అసలు ఆయనకు కావాల్సింది వచ్చింది అనుకోండి, ఒక్క సెకండ్ కూడా ఉండడు అక్కడ. నాకు అయిపోద్ది పాట, నాకు అర్థమైంది ఇది కవి సమయం, మీరు పని చేసుకోండి అని వెళ్ళిపోతాడు ఆయన. నేను హ్యాపీగా ఈ హ్యాపీతో ఈ డే అంతా గడిపేస్తా అని వెళ్ళిపోతారు. అట్లా చెప్పి వెళ్ళిపోయారు. తెల్లారికల్లా పాట రెడీ. సో మొత్తానికి అంటే ఎంత సింపుల్ గా, చాలా సింపుల్, ఒక 22 minutes నా దగ్గర ఇప్పటికీ వాయిస్ నోట్ ఉంటుంది. అదంతా మేము మాట్లాడుతున్నప్పుడు తమన్ గారు రికార్డ్ చేశారు. ఆ 22 minutes లో పాట ఎట్లా ఉండాలి అని అది అయిపోయింది. సూపర్. తెల్లారికల్లా అయిపోయింది పాట. ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ అవ్వగానే, రికార్డింగ్ అవ్వగానే వెంటనే బన్నీ గారికి ఫోన్ చేశారు, చిన్నబాబు గారికి, రాధాకృష్ణ గారికి ఫోన్ చేశారు, మీకు అద్భుతమైన పాట వినిపిస్తే వచ్చేయండి, మన సినిమాలో పాట అయిపోయింది, మన సినిమాలో ఇంకా పాటలు లేవు, అయిపోయినాయి అని వాళ్ళందరూ వచ్చి అందరూ యునానిమస్ గా అసలు రాములో రాములా అన్న పదానికే అసలు పాట మొత్తం. ముందు ఆ మాటలు ఇవి కూడా త్రివిక్రమ్ గారు చెప్పగానే మళ్ళీ అది కూడా మనమే అందించాం. ఎవరు ముచ్చట చెప్పుదాము అని ఇట్లాంటి కొన్ని పదాలు, అవన్నీ ఆ డైలాగులు అట్లా అనుకొని బన్నీ గారు చెప్తుంటే దగ్గరుండి చెప్పించడం, ఇవన్నీ జరిగాయి. అంటే ఇప్పుడు ఆయన చెప్పడం ఒక ఎత్తు, దాన్ని మీరు అందుకుని ఇమీడియట్ గా రాయడం అనేది ఇంకొక దాన్ని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ యాక్చువల్లీ. ఇంకా దాంతో అసలు అంటే నా స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. నాకు పెద్ద పెద్ద వాళ్ళతో మంచి అప్రిషియేషన్స్. గురుగారు సీతారామ శాస్త్రి గారు, అసలు గురుగారు నాకు అందించిన ఆశీర్వాదం ఏంటంటే, మేము ఒక 2 గంటల ఇంటర్వ్యూ ఉంటుంది మా రచయితలు, దానికి ఆ సినిమాకి సంబంధించి. ఆ ఇంటర్వ్యూ అప్పుడు వచ్చి గురుగారు అన్న మాట ఇది, నాతో పాటు మిగతా రచయితలు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు గురుగారు లేరు కదా అని ఆయన చెప్పారని మన గురించి మనం కొట్టుకోవడం కాదు, కానీ గురుగారు అన్నమాట, నాన్న నీకు అమ్మవారి కటాక్షం ఉందిరా, సరస్వతి కటాక్షం ఉంది, ఇది శ్యామనామ సంవత్సరం అవుద్ది అని. సూపర్. అన్నట్టుగానే వరుసగా మనకు రాములో రాముల, ధమాక, బలగం, దసరా అన్ని వరుసగా టక 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 హిట్లు పెడుతుంది. మరి ఇప్పుడు బలగంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎల్లంలో ఆల్రెడీ చెప్పారు, ఇంకా ఆల్రెడీ నడుస్తున్నాయి. ఆల్రెడీ స్టోరీ సెట్టింగ్స్ లో కూర్చున్న పాటల డిస్కషన్లు అవుతాయి, ఎక్కడెక్కడ సన్నివేశాల్లో ఏ పాటలు వస్తాయి అనేవి ఉన్నాయి. మొన్నే కలిసాను వేణు గారిని, ఫైనల్ వర్షన్ రెడీ చేస్తున్నానండి అన్నారు. యాక్చువల్గా ఫస్ట్ నాని అన్నకు అనుకున్నప్పటి నుంచి కూడా నేను వేణన్నతో నాకు ఆ ట్రావెల్ ఉంది. అంటే బలగం కంటే ముందు నుంచి కూడా వేణన్న యాజ్ ఎ కమెడియన్ గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా ఫ్రెండ్. అంటే ఆయనకి యాక్టింగ్ అనే కాకుండా పాడాలని బాగా కోరిక. పాటలు రాస్తుంటే కొత్త కొత్త పాటలు ఉంటాయి, దాన్ని మెచ్చుకోవడం, వినడం, అక్కడి నుంచి అట్లా మా జర్నీ నడిచింది. ఫస్ట్ స్టార్టింగ్ లో అసలు వేణన్న ఒక ప్రైవేట్ పాట చేద్దాము, వేణన్న యాక్టింగ్ చేస్తూ నేను ఒక పాట చేద్దాము, ఒక వైరల్ సాంగ్ ఏదైనా చేయాలని అట్లా రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. అందులో నేను ఫస్ట్ పంచవటి కాలనీలో ఉండేవాడిని, నా వెనకనే ఉండేవాడు వేణన్న. నాది రోడ్ నెంబర్ 10, ఆయన రోడ్ నెంబర్ 12. ఇట్లా వెనకనే ఉండేవాళ్ళం, రెగ్యులర్ గా కలుసుకునే వాళ్ళం, దీని గురించే డిస్కస్ చేసేవాళ్ళం. ఒక ఫైన్ డే డైరెక్టర్ అవుతున్నాను స్టోరీ, ఆ స్టోరీలో కూర్చోవడం, పాటలు అయిపోవడం. ఇప్పుడు ఎల్లమ్మ కూడా అట్లాగే నడుస్తుంది. సో మరి చేంజెస్ ఏమైనా ఉన్నాయా అప్పటికి ఇప్పటికి? స్టోరీ ఆల్మోస్ట్ మెయిన్ పాయింట్ అంతా అదే, ఎవరి ఇమేజ్ కి తగ్గట్టుగా చిన్న చిన్న చేంజెస్ అనేవి ఉంటాయి. అయితే ఇందాక మన రాముల గురించి మాట్లాడుతూ అంటే దానికి మంగ్లీతో వాడిచ్చారు యాక్చువల్గా. సో మంగ్లీకి మీకు కూడా ముందు నుంచి కూడా ఉంది కదా అసోసియేషన్? మంగ్లీకి నాకు ఎట్లా పరిచయం అంటే, మేము మధ్యలో ఒక మంగ్లీ అప్పుడు ఒక టీవీ ఛానల్ చేసేది, పాడుతుంది బాగా అని తెలుసు. నేను ఫస్ట్ ఒక పాట మన వేణు ఊడుగుల నీది నాది ఒకే కథలో ఒక సాంగ్ రాశాను. ఆ సినిమాలో ఉండదు, బట్ బాగా వైరల్ అయింది ఆ పాట. ఏందిరా ఈ జనాల గోల అని ఒక సాంగ్ ఉంటది. అందులో ఒక హుక్ లైన్ ఉంటది. ఆ హుక్ లైన్ బొబ్బిలి సురేష్ దాని మ్యూజిక్ డైరెక్టర్, వేణు ఊడుగులను బొబ్బిలి సురేష్ కలిసి మంగ్లీతో పాడిచ్చారు. అది మంగ్లీతో పాడిచ్చాక నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వరంగల్ వేణు ఒక రకంగా నా శిష్యుడు. మీ శిష్యుడా? శిష్యుడు అంటే చాలా చిన్నవాడు వేణు యాక్చువల్ గా. ఎందుకంటే మాది ఒక జ్యోతి కల్చరల్ ఆర్ట్స్ అని ఒక ఉండేది. మేమందరం వాళ్ళ బావగారిది ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో మేము రిహార్సల్ చేసేవాళ్ళం, ఫోక్ సాంగ్స్ అవి చేసేవాళ్ళం. అట్లా వేణు వచ్చి మా టీమ్ లో నృత్య నాటికలు, డాన్స్ బ్యాలెట్ చేసేవాళ్ళం. అది చేసేవాడు మాతో వచ్చి. ఇంకా నేను సైకిల్ మీద కూర్చోబెట్టుకొని వేణు తొక్కుంటూ తీసుకుపోవడం. క్లోజ్ వేణు. మేము ఇప్పుడు కాదు 74 సార్. అంటే బట్ ఆయన మీకు శిష్యుడు? అదే శిష్యుడు ఇన్ ద సెన్స్ దాంట్లో ఇట్లా ఉండేవాళ్ళం. అప్పుడు పాట వినిపించాడు, అన్న ఒకసారి పాట విను అని.
అంటే ఈ అమ్మాయి ఎవరో భలే పాడింది ఈ పాట అంటే మంగ్లీ అని పాడింది అని అట్లా పరిచయము. తర్వాత మధ్యలో సచ్చింద్ర గొర్రె అని ఒక సినిమా కోసం శ్రీధర్ రెడ్డి అన్న అని డాన్స్ అసోసియేషన్ దానికి ఉండేది, ప్రెసిడెంట్ ఉండేది శ్రీధర్ రెడ్డి ఎర్వ, ఆయన డైరెక్షన్ లో సినిమా చేసామన్నట్టు. దానికి నేను ఆల్మోస్ట్ అన్ని పాటలు నేను రాశాను. సినిమా అంతా కలుపుకుంటూ ఒక స్టోరీకి ఒక థ్రెడ్ లాగా ఒక సాంగ్ ఉంటుంది, ఒక ఒగ్గు కథ పెట్టామంట అందులో. సినిమా అంతా అక్కడక్కడక్కడక్కడ వస్తుంటది. అందులో మంగ్లీ కూడా యాక్టింగ్ చేసింది ఆ సినిమా. అందులో మంగ్లీకి ఒక పాట కావాలన్నప్పుడు, చిన్న లవ్ స్టోరీకి ఒక పాట కావాలన్నప్పుడు ఓ పాట రాశాను నేను. అట్లా ఆ పాట మంగ్లీ పాడుతుంది, మంచి సింగర్ ఆమె అంటే అట్లా పరిచయం అయింది. ఇంకా అన్న అన్న అని ఫుల్ ఉండేవాళ్ళం. సేమ్ పంచవటి కాలనీలో నేను ఉన్న పక్కనే ఉండేది. అంత పంచవటి కాలనీ, పంచవటి కాలనీ బ్యాచ్ అనమాట. బ్యాచ్ అంతా మణికొండియన్స్. మణికొండియన్స్ బాగుంది. మేము కూడా మణికొండియన్నే, కాకపోతే పంచవటి కాలనీ కాదు, దాని పక్కన అనమాట. ఇంకా అట్లా ఇంటికి రావడం పోవడం ఫ్యామిలీ మెంబర్ లాగా ఫ్రెండ్ లాగా అయిపోయినాయి. మా ఇంట్లో పిల్లలతో కూడా అత్త అత్త అనుకుంటే ఆడుకోని వీళ్ళు అట్లా క్లోజ్ అయిపోయింది. ఇంకా అట్లా ఒకసారి మారుతి గారు అడిగారు నన్ను, ఏదైనా మంచి వాయిస్ ఉంటే పరిచయం చేస్తే మన ఇందులో శైలజారెడ్డి అల్లుడులో టైటిల్ సాంగ్ రాశారు అంటే అప్పుడే మంగ్లీ చేసిన తెలంగాణ సాంగ్ రేలా రేలా అని బాగా ఫేమ్ అయింది. ఆ వాయిస్ వినిపించా, భలే ఉంది అంటే అప్పుడు మంగ్లీని పరిచయం చేసి అది ఫస్ట్ పాట సినిమాలో మంగ్లీ. అంటే ఒక రకంగా కలిసి ఎదిగారు అనుకోవచ్చు. అంటే ఆవిడకి మీరు అంటే అంతే పరిచయం అయిన తర్వాత ఆవిడ ఎదుగుదలలో ఆ ఫస్ట్ పాట అటు నుంచి మెల్లిగా ఇది రాములు రాముల మొత్తం నడిచింది. అయితే యాక్చువల్గా కాదు సార్, మరి మీరెందుకు యాక్టింగ్ చేయలేదు అంటే మీ దానికి కూడా ఉంది. ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు అవి ఇవి చేసాము. అంటే నక్షత్రంలో ఆ పాట పాడిన దగ్గర ఉంటారు, మీరు ఇద్దరం ఉంటాము. అట్లా చిన్న చిన్న చేసాము. విషయం ఏంటంటే మా నాన్నగారు నటులు, యాక్చువల్గా మా నాన్న రంగస్థల నటులు, సినిమా నటులు. ఆయన ఒక 5 years చెన్నైలో ఉండి సినిమాలు బాగా ఒక 26 సినిమాలు చేశారు. ఆయన తల్లి దీవెన, మంచి స్థానం లేదు, రోజులు ఇట్లాంటివన్నీ చేస్తారు. తల్లి దీవెన లాంటి సినిమాలో ఆయన సెకండ్ హీరో, నరసింహరాజు మెయిన్ హీరో, మా ఫాదర్ సెకండ్ హీరో. కామెడీ ట్రాక్ అంతా మా ఫాదర్ మీద ఉంటుంది సినిమాలో. అది మొన్న ఈ మధ్య యూట్యూబ్ లో కూడా చూసాను నేను. చూసి మా ఫాదర్ అన్ని క్లిప్పింగ్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసి దాచిపెట్టుకున్నాను. అప్పుడున్న పరిస్థితులు వేరు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు బాగా ఫీడ్ చేశారు ఏంటంటే యాక్టింగ్ అనేది అంటే మనం నెగ్గుకు రావడం సినిమాలో కష్టం, డబ్బులను ఉండాలి, కులమన్న ఉండాలి, బ్యాక్ బోన్ ఎవరన్నా గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. యాక్టింగ్ అనేది ఇంకా నువ్వు ఆలోచన పెట్టుకోకు, ఏదన్నా మనకుంది తెలివి, మన చదువుతో మన తెలివితో టెక్నికల్ గా ఏమన్నా నువ్వు ట్రై చేయి, సినిమాలో రాయడము డైరెక్షన్, నీకు సినిమానే ఇంట్రెస్ట్ ఉంటే అట్లా పో అని నన్ను ఈ సైడ్ గైడ్ చేసి. అప్పటి నుంచి ఇంకా నా మైండ్ లో అంతా టెక్నికలే, నేను టెక్నీషియనే అన్నట్టుగా ఉండిపోయాను నేను. సరే, అంటే ఇప్పుడు మనకి అంటే నాకు తెలిసినంత వరకు పాటలు పాడే వాళ్ళకి అంటే ఒక ఫేమ్ వచ్చే వరకు, ఇది వచ్చే వరకు పాటలకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ ఉంటాయి కదా. మరి రాసినందుకు ఎలా ఉంటాయి సార్ రెమ్యునరేషన్? నేను ఇప్పటికి కూడా నేను అంటే ఎప్పుడు అంటా ఉంటా, మా తోటి రచయితలలో కూడా అంటా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో రచన సైడ్ తీసుకుంటే గే రచయితకు ఉన్నంత తక్కువ రెమ్యునరేషన్ ఇంకా ఏ క్రాఫ్ట్ ఉండదు. పెద్ద సినిమాలు రాసినా, పెద్ద సినిమాలు రాసినా కూడా గే రచయితకి ఒక లిమిట్లోనే ఇస్తారు. అంటే అంటే కంపేర్ టు మాటల రచయిత, కథ రచయిత వాళ్ళతో తీసుకుంటే గే రచయితకు వచ్చేది ఒక లిమిటే. అంటే ఒక 1 lakh వరకు ఉంటుంది, 2, 3 మాక్సిమం 3 లక్షలు ఒక పాటకి అంతే. నేను ఇప్పుడు అసోసియేషన్ ఉండి మంచి ఉండి, ఇప్పుడు చంద్రబోస్ అన్న, సుకుమార్ గారు, భాస్కర్ భట్ల అన్న, పూరి గారు అలా ఉంటే కనుక, ఇట్లా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్యాకేజ్ లాట్గా ఇప్పిస్తారు. నేను ఎప్పుడు మా మిత్రులతో అంటా, ఒక 5 లక్షలు నుంచి పైన తీసుకునే గే రచయిత నేను చూడాలి ఎప్పుడన్నా. నాకు తెలిసి సీతారామ శాస్త్రి గారు కూడా తీసుకున్నారు లేదు. అరే అంత తక్కువ ఉంటుంది సార్. అంతే. మరి అప్పుడు ఆల్టర్నేటివ్ ఏముంటుంది సార్? అంటే మనం అంటే బయటికి చూడడానికి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు, పెద్ద పెద్ద సినిమాలు రాస్తున్నారు కదా, ఈయనకి ఎట్లా అనుకుంటారు. యాక్చువల్గా అయితే రియాలిటీ ఏమో ఎలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి అది పోవడం అంతే. ఇప్పుడు మనం ఒక సినిమాలో 6 పాటలు 5 పాటలు ఉంటే 2 పాటలు రాసిన, 1 పాట రాసిన,
ఒకే సినిమా రాయంగా అదే 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 వరుసగా వరుసలు అంటే మల్టిపుల్ సినిమాస్ రాస్తారు నేను చూసుకుంటే నేను నెలకు కనీసం ఒక 15 సినిమాలు ఓకే ఇప్పుడు సినిమా మనం ఇయర్లీ అన్ని చూసుకుంటే 80 నుంచి 100 150 సినిమాలు రాసిన రోజులు కూడా ఉన్నాయి ఓకే 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 అట్లా మొత్తం 250 సినిమాలు పైన ఇంకా 300 అంతే ఆల్మోస్ట్ 650 600 పాటల దాకా అయిపోయినాయి. అదే సినిమాలు చూసుకుంటే 300 పైన ఈజీగా ఉంటాయి. మొత్తం 600 పాటలు అయితే ఒక 1000 అయితే అది కూడా ఒక రికార్డే కదా బేసిక్గా. అంతా అంటే అన్ని పాటలు రాయడం ఒక పదానికి సంబంధం లేకుండా ఒక పాట రాకుండా రాయడం అనేది. సరే అయితే ఇన్ని పాటలు రాసిన మీకు నాకు నన్ను తప్పు అయితే నాకు కరెక్ట్ చేయండి. అంటే తెలంగాణ పదాలు ఎక్కువగా వాడి ఎక్కువ పాటలు మీ అంటే రాములు లాంటి బ్లాక్ బస్టర్స్ కొట్టేయడంతో ఎగ్జాక్ట్లీ మిగతా వాటిల్లో ఏమైనా తగ్గిందా మీకు? అంటే లేదంటే మిగతా సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి? ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో మనం చూస్తే అంటే ఎవరు ఎందులో ఎక్కువగా ఫేమ్ అవుతే సక్సెస్ అవుతే వాళ్ళని అందులోనే ఆ వరకే పిలవడం అనేది మనకి ఇండస్ట్రీలో కామన్ అలవాటు. అంటే ఒక రచయితకనే కాదు, మీరు సపోజ్ ఒక కమెడియన్ చూసుకోండి, ఒక టైప్ క్యారెక్టర్లో హిట్ అయితే కామెడీ క్యారెక్టర్లే వస్తాయి. అవును. ఒక విలన్ అనుకోండి, ఒక ఇప్పుడు అజయ్ అన్న సినిమాల్లో ఎన్ని సినిమాల్లో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ తీసుకుంటారు. కొంతమంది ఇన్స్పెక్టర్ డ్రెస్లే కుట్టించేసి పెట్టుకుంటారు. ఎందుకంటే అది అట్లా అంటే అది కూడా తప్పనండి నేను. అంటే అందులో వీడికి ఎక్కువ బలం ఉంది అని ఫీల్ అవుతారు. అంటే మనం సేఫ్ గా ఉండొచ్చు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి చూసే సేఫ్. ఇప్పుడు ఆ పాట శ్యామ్కి ఇస్తే అసలు ఎరగ తీస్తాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ అయితే తెలంగాణ కావచ్చు, మాస్ పాటలు, మాస్ ఫోక్ ఇస్తే శ్యామ్కి అసలు రాస్తాడు. నా స్టార్టింగ్ స్టేజ్లో నేను రాసిన మెలోడీస్ పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి. బస్ స్టాప్ లో కళలకి కళ్ళు వచ్చిన క్షణం, ప్రేమ కథా చిత్రంలో కొత్తగున్న హాయ్ నువ్వు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో మెల్లమెల్లగా అనే సాంగ్, రౌడీలో అసలు మొత్తం పాటలు, అందులో నీ మీద ఒట్టు ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్. ఈ మధ్యలో వచ్చిన ఓరి దేవుడాల్లో బుజ్జమ్మ అనే సాంగ్, గుండెల్లో ఉన్న సాంగ్, ఇట్లా వరుసగా మన డార్లింగ్ సినిమాలో సింగిల్ కార్డ్ రాశారు. అన్ని రాస్తా ఉన్నాము. కనిపించే ఫోకస్ మాత్రం ఎక్కువ, స్ట్రెంత్ మాత్రం హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిపోవడం తోటి అవి ఎక్కువ డామినేట్ చేస్తాయి. అంటే మరి అనిపిస్తుంది అంటే ఇంత ఈ ఒక రకమైన ఓవర్ షాడో వల్ల అంటే మనం అందరు డైరెక్టర్లకి చేయలేకపోతున్నామే, లేకపోతే అందరికి హీరోలు అందరూ పిలుస్తున్నారు పెద్ద పెద్ద అంటే ఇప్పుడు నేను ఇప్పుడు రాజమౌళి గారు, ఇప్పుడు సుకుమార్, నేనంట ఈ కైండ్ ఆఫ్ కేటగిరీ అంటే ఇప్పుడు చాలా సాధించేశారండి మీరు ఇండస్ట్రీలో. కాకపోతే ఇంకా మీరు అన్నట్టుగా పెద్ద డైరెక్టర్లు అందరికీ రాయాలి ఖచ్చితంగా. అంటే నేను అనుకోవడం మిగతా పాటలు రాయడానికి బోడంత మంది ఉన్నారు. ఇప్పుడు నా స్టైల్ ఆఫ్ రాయడానికి మీరు ఒక్కడే ఉన్నారా? అదే ఒప్పుకో, అది ఒక ట్రూ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. కానీ అన్నీ రాస్తామని ఇప్పుడు హరీష్ అన్న మంచి మాట అన్నాడు బలగం సక్సెస్ మీట్ లో. నేను అంటే కాసర్ల శ్యామ్ ఇట్లాంటి పాటలు కూడా రాయగలుగుతాడా, అద్భుతంగా రాశాడు అని నాకు ఒక గౌరవం ఇచ్చింది బలగం సినిమా. అంటే స్టేజ్ మీద నుంచి డైరెక్ట్ చెప్పాడు నాకు, రచయిత అనేవాడు అన్ని పాటలు రాస్తాడు, రాయాలి కూడా, నువ్వు అదే రాస్తా ఇదే రాస్తా, ఏది వాడుకుంటాం అనేది అది డైరెక్టర్లో లేదా ఆ టైంకి ఉన్న ఇది బట్టి జరుగుతూ ఉంటుంది. నేను రకరకాల యాసలు రాశాను. ఇప్పుడు గేమ్ చేంజర్ లో ఒక రకం యాస, రాయలసీమ అనుకోవచ్చా, మైట్ బి అదే గేమ్ చేంజర్ లో శ్రీకాకుళం ఉత్తరాంధ్ర యాస బాబద్దది. విడుదల 2 రాశా ఇప్పుడు నేను. విడుదల 2లో మంచి పాటలు విడుదలైంది ఆల్రెడీ, సాంగ్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. అవునండి, అసలు ఈ విడుదల 2 నా లైఫ్ లో ఒక మంచి పేజీ కింద చెప్పుకోవాలి నేను. ఎందుకంటే ఇళయరాజా గారికి రాయడం ఒకటి, ఇళయరాజా గారే పిలిపించారు నన్ను సూపర్ పాటలు రాయించడానికి. ఈ పాటలు ఎవరు రాయాలి అన్నప్పుడు రంగమార్తాండ నేను రాసినప్పుడు ఇళయరాజా గారికి నేను రాసిన పాట ఏదో ఒక ట్యూన్ అనుకొని చదివి వినిపిస్తా ఉన్నా. ఆయన మహాజ్ఞాని కదా, సంగీత జ్ఞాని కదా, ఆ వరుస తెలుసుకొని ఇదేదో చూస్తే ట్రెడిషనల్ సాంగ్ లాగా ఉంది, పాడొస్తుందా మీకు అన్నారు. వీడు బాగా పాడతాడు సార్ అని కృష్ణవంశీ గారు, పాడు నేను పాడినంతసేపు ఫుల్ నవ్వుతూనే ఉన్నారు ఆయన. నవ్వి పాట అయిపోయిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ వాసన్న అని ఉంటాడు, వాసన్నకి చెప్పి రేపు ఆ ట్రాక్ సింగర్ ఎవడో వస్తున్నాడు కదా వాడిని క్యాన్సిల్ చేసేయండి, వీడితో పాడిద్దాం అని ట్రాక్ నాతో పాడించాడు రంగమార్తాండలో. అప్పుడు నేను ఆయన బాగా రిజిస్టర్ అయిపోయా. ఈ సినిమాలో ఒక కైండ్ ఆఫ్ పాటలు, ఇప్పుడు నక్సలిజం, పోలీసులు, ఒక ఏజెన్సీ ఏరియా, ఒక బ్యాక్ డ్రాప్ అనుకున్నప్పుడు ఆయన నేను గుర్తొచ్చా ఇళయరాజా గారు. సూపర్, నా పేరు చెప్పాడు ఆయన రంగమార్తాండ. అది నాకు ఇది ఎవరో చెప్తే నేను నమ్మేవాని కాదు, ఇళయరాజా గారు డైరెక్ట్ గా చెప్పారు నాకు. నేను ఫస్ట్ పౌరమ అనే పాట రాయడానికి వెళ్ళినప్పుడు
అది ఫస్ట్ వేరే రాశాను తమిళ్లో, దినదినము ననపు అనే సాంగ్ ఉంటుంది, అది ఇళయరాజా గారు రాసి ఆయనే పాడారు. ఓకే ఓకే. అది నేను యాస్టీజ్ ఆ దినదినం అనే వర్డ్ కాయినింగ్ బాగుందని నేను దినదినము నీ తలపే తోలకరిలో చిన్ని చిలకలులే అని రాసి తీసుకెళ్తే ఆయన తమిళ్కి వర్కౌట్ అవుతుంది, ఇది తెలుగుకి వేరే కంటెంట్ అనుకున్నా, అదంతా తీసి ఇప్పుడు రాయి నా ముందు అన్నారు ఆయన. అంటే ఆయన ముందు కూర్చొని ½ an hour లో పావురం అనే పాట రాశారు. సూపర్ సూపర్. అప్పుడు ఆయన నేను వెళ్ళగానే నీ పేరేంటి అని అడిగారు నన్ను. అదే సార్ నా పేరు శ్యామ్ అంటే, అదే నీ పేరు గుర్తులేదు, నువ్వు గుర్తున్నావు నాకు, నీ నెంబర్ కోసం ఎవరి దగ్గర చూడాలి, ఆఖరి వంశీకి ఫోన్ చేసి నీ నెంబర్ తెప్పించా, కృష్ణవంశీ గారికి ఫోన్ చేసి నా నెంబర్ తెప్పి. మామూలు విషయం కాదు కదా అది అంతకంటే నాకు జన్మకే. అంటే ఐఎస్ఐగా కూడా దానికి మించిన స్టాంప్ అది ఒక రకంగా. ఇళయరాజా గారు నన్ను గుర్తుంచుకొని విడుదల 2లో 4 పాటలు నాతో రాయించడం, అది ఆయన ముందు కూర్చోబెట్టుకొని రాయించడం నాతో. అదే ఎంతమందికి వస్తుంది అది? ½ an hour రాసా పాట, పావురం అన్న పాట. ఏంటి అయిపోయిందా అన్నారు ఆయన. అయితే మొన్న మంజు వారియర్ కూడా స్టేజ్ మీద పాడారు. స్టేజ్ మీద కాదు, ఆ రోజు చాలా, అంటే నేను విజయ్ సేతుపతి గారిని ఇంటర్వ్యూ చేశాను, మంజు వారియర్ గారిని విజయ్ సేతుపతి గారిని ఇద్దరిని కలిపి చేశాను. ఆ ఇంటర్వ్యూకి ముందు చాలా మంది రీల్స్ వాళ్ళు వస్తే అందరూ అదే పాట, ఆ పాట పాడించుకున్నారు అందరూ ఆవిడ. ఇళయరాజా గారు కూడా పాడుతూ నన్ను ఎన్నిసార్లు మెచ్చుకున్నారు, బాగుందని. అందులో చెమటకు కూడా మనసుంది, చేమంతికి అది తెలిసింది, నా చిన్ని గుండెను కలిసింది, కొత్త కొత్త దారులు తెరిచింది అన్నారు ఆయన పాడుతూ. మా కొత్త దారులు తెరిచావు నువ్వు అన్నారు ఆయన. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్. అసలు ఈ మాట నా తోటి రచయితలకు చెప్తే నేను, ఏంటి ఇళయరాజా గారు జోకులు చేసి నిన్ను నవ్వించారా? అవునన్నా నవ్వించారు నాన్న అంటే, నువ్వు అసలు బ్లెస్డ్ రా నువ్వు. ఇళయరాజా గారు అంటేనే ఆయన చూస్తే ఒక భయము, ఆయన రిజర్వ్ గా ఉంటారు, ఆయన జోకులు చేసి నేను నవ్వించాడంటే నువ్వు మహానుభావు, నువ్వు అంటే నీ జన్మ ధన్యం రా, పెట్టి పుట్టావు అన్నట్టు ఆయన అసలు విపరీతంగా. అయితే మరి ఇన్ని 100 సాంగులు రాశారు అంటే, మిమ్మల్ని ఎక్కువ సతాయించిన సాంగ్ ఏది, ఈజీగా అయిపోయిన సాంగ్ ఏదండి? సతాయించిన పాటలు తక్కువే, అంటే ఎక్కువ టైం తీసుకున్నది మీ కెరీర్ మొత్తంలో ఏదైనా కారణాలు ఏమైనా కావచ్చు. అదే నేను శ్రీహరి గారికి సినిమా రాశాను, రియల్ స్టార్ అని, లాస్ట్ మూమెంట్ లో. అది అంత ముందు టీ సమోసా బిస్కెట్ అని ఉండేది ఆ సినిమా పేరు. అందులో ఇరానీ హోటల్ గురించి ఒక పాట రాశాను, అది చాలా టైం తీసుకొని రాసిన పాట. ఎందుకంటే శ్రీహరి గారు ఒక మాట అన్నారు, పల్లె కన్నీరు పెట్టిందో పాట గోరెడెంకర్ రాస్తే పల్లె గురించి రాయాలంటే ఎవరైతే రిఫరెన్స్లు తీసుకుంటారో, అట్లా ఇరానీ హోటల్ గురించి పాట రాయాలంటే నీ పాట రిఫరెన్స్ గా తీసుకోవాలి, అట్లా రాయి నువ్వు అంటే. దానికోసం రీసెర్చ్ చేసి బాగా ఎట్లా రాయాలి అనేది. వెళ్ళారా బయట ఇరానీ హోటల్స్ కి వెళ్ళి? రెగ్యులర్ మన పనే అది కదా, అడ్డ పెట్టిన వాళ్ళు. అట్లా రాసిన పాట. సరే సినిమా పోవడం వల్ల పాట పెద్దగా ఎక్కలేదు. ఇక మిగతా అన్ని పాటలు చాలా తక్కువ టైంలో అయిపోయాయి పాటలే. ఇప్పుడు మ్యాడ్ పాట చూసుకోండి, కళ్ళజోడు కాలేజీ పాప, అది కూడా విపరీతంగా న్యూ ఇయర్లకు ఫంక్షన్లకి విపరీతంగా మోగుతుంది. అదైతే అసలు ఇట్లా మీరు చెప్తే, అంటే మీరు ఆ పాట చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మా తమ్ముడు వాళ్ళ బాబు అనమాట, వాడికి 2 years. ఆ పాట పెడితే చాలా డాన్స్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ సెలెక్టెడ్ లిస్ట్ లో అదే ఫస్ట్ పాట వాడు. నేను నిజంగా అది బ్లెస్డ్ గా ఫీల్ అవుతా. నా పాటలు ప్రతి ఫంక్షన్ లో ఈ జనరేషన్ పిల్లలు కావచ్చు, మిగతా చిన్నపిల్లలు, నేను చెప్పి మెన్షన్ చేశాను, చిన్నపిల్లలు ఒక నా ఇన్స్టా ఫాలోవర్స్ చూస్తే అందరూ ఒక 20 years లోపు, ఇటు 45 years లోపు, వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు నా ఫాలోవర్స్. వీళ్ళందరూ అసలు ప్రతి ఫంక్షన్ లో, జిమ్ముల్లో బోళ్ళంత మంది ఈ సల్సాలు జుంబాలు డాన్స్ నేర్చుకుంటారు కదా, అన్ని దగ్గర నా పాటలు కనీసం ఒక 3 పాటలన్నా ఉంటాయి నాకు. టిల్లు అన్న, రామ్లో రామ్లా అన్న, కళ్ళజోడు కాలేజీ పాప అన్న, జింతాక చిత్తాక ధమాకా కావచ్చు, దసరా ఇప్పుడు ధూమ్ ధాము, చెమ్కిలంగి. అసలు నా ఈ పాటకైతే దమ్కి, దాస్కా దమ్కి సినిమాలో మామా బ్రో అనే సాంగ్ రాశాను. కల్ట్ ఫ్యాన్స్ అన్నారు ఆ పాటకి. ఎంతమంది నన్ను ఆ పాట గురించి అంటారు, జిందగీ ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనేవో ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో అని.
ఆ పాటకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు నాకు. అంటే ఆ సాంగ్ లో అలాంటి ఉన్న మీరు చెప్పిన కంటెంట్ అలాంటిది కాబట్టి చంద్రబోస్ అన్న కూడా నన్ను కలిసినప్పుడల్లా చెప్తున్నాడు కొన్ని పదాలు. అరే అది భలే రాసావురా, నువ్వు ఒంట్లో షుగర్ ఉన్నవాడిని స్వీట్ షాప్ లో కూర్చోబెట్టినట్టు, అన్ని ఉంటాయి నీ చుట్టూ, ఏది కాదు నీది ఒట్టు అని భలే చెప్పేవరా అసలు ఫిలాసఫీని అంటారు. తర్వాత హనుమాన్ లో పూలమ్మే పిల్ల, అది మొత్తం ఓవరాల్ గా రీల్స్ కి యూత్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. సో అయితే యాక్చువల్గా కమింగ్ టు మనం సరిగంప గురించి మాట్లాడుకుందాం సార్. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీరు అన్నట్టే మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఒక సినిమా చేశారు, ఒక 600 సినిమాలకి రచయితగా పనిచేశారు, అక్కడక్కడ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేశారు. ఇన్ని పాత్రలు అయిపోయిన తర్వాత కొత్తగా జడ్జి పాత్రలోకి ఎంటర్ అయ్యారు. సో ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు ఎలా అనిపించింది, తర్వాత స్టార్ట్ అయిన తర్వాత? నాకు నిజంగా ఉండేది అంటే నాకు కాకుండా మా ఇంట్లో మా మిస్సెస్ కి బాగా ఉండేది. ఎందుకంటే బాగా ఎనాలిసిస్ చేస్తావు నువ్వు ఏ విషయాన్నైనా, ఇంట్లో ప్రతి విషయాన్ని కూడా. మా ఇంట్లో డిఫరెంట్ అంటే ప్రతి ఇంట్లో అట్లాగే ఉంటారేమో మేబీ. మా ఇంట్లో మా మిస్సెస్ పిల్లలకి నచ్చదు, స్ట్రిక్ట్ అమ్మ, నాన్న అయితే కొంచెం ఇది ఏదైనా వివరించి చెప్తాడు. ఇది కొంచెం రివర్స్, ఇది ప్రతి ఇంట్లో అమ్మ ఫేవరెట్ ఉంటుంది. అంటే ఈ జనరేషన్ నాన్నలు అందరూ అట్లాగే నాకు తెలిసి, అందరు పిల్లలు నాన్న కూచులు, అమ్మ కూచులు తక్కువైపోయారు. ఇప్పుడు అందరు నాన్నలు, ఈ జనరేషన్ నాన్నలు అందరూ మారిపోయారు. ఇంతకుముందు అసలు పిల్లలు నాన్నతో మాట్లాడాలంటే భయం, అమ్మనో చెల్లినో పెట్టుకొని అడ్డం పెట్టుకొని అన్ని కోరికలు తీసుకునేవాళ్ళు, మనం డబ్బులు అడగాలన్నా ఎవరన్నా. ఇప్పుడు నాన్న డైరెక్ట్ పిల్లలు, అంటే అవన్నీ పడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నాన్నలు అర్థం చేసుకుంటున్నారు పిల్లల్ని. అట్లా మా మిసెస్ కి బాగా ఉండేది. తనకి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలని బాగా కోరిక ఉండేది. నేను డబ్బింగ్ యూనియన్ లో కూడా మెంబర్ ఉన్న, ఆడిషన్స్ కూడా వెళ్ళాను నేను తన కోరిక మేరకు. అట్లా ఏదన్నా ఎనాలిసిస్ బాగా చేస్తావు నువ్వు ఉంటే బాగుంటది జడ్జిగా అని తనకు బాగా ఉండేది. అందుకని వీళ్ళు అడగగానే ఫస్ట్ ఒప్పేసుకున్నాను. అంటే ఇంతకు ముందు అప్రోచ్ అయ్యారా లేదంటే ఫస్ట్ టైం అంటే లాస్ట్ సీజన్ 2-3 సీజన్లు అనంత్ గారు చేశారు. ఈసారి అనంత్ గారు లేకపోవడం వల్ల మనల్ని అప్రోచ్ అయ్యారు. అంటే మస్ట్ వాళ్ళు అనుకుంది ఏంటంటే ఒక సింగర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఫస్ట్ చంద్రబోస్ గారు చేశారు, తర్వాత రామ్ జోగన్న చేశారు, అనంత్ గారు, తర్వాత నేను, మీరు. సో మరి జడ్జిలో కొత్త పాత్ర ఎంచుకున్న తర్వాత ఎలా అనిపించింది? అంటే ఈజీగా చూసినంత ఈజీయా లేదంటే కష్టమేనా అది కూడా? కంటెస్టెంట్ని అనేది అంటే జడ్జి చేయడం చాలా మందికి మనం ఉచిత సలహాలు చెప్పడం ఈజీ, కానీ ఒక ప్రాపర్ జడ్జి చేయడం అనేది అంటే ఒక టాలెంట్ ని మనం తుంచేసినట్టే. మనం కరెక్ట్ జడ్జిమెంట్ చేయకపోతే ఆ క్షణానికి వాడు ఎట్లా పాడాడు, ముందు ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ ఇవన్నీ బేరీ చేసుకుంటూ వీడు ఎంత మార్పు చెందగలుగుతాడు, ముందుకి ఎంత మంచి కంటెస్టెంట్ గా మారబోతున్నాడు, ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. అందుకని చాలా రైట్ జడ్జిమెంట్ ఇవ్వాలి. అది అయితే యాక్చువల్గా అంటే ఇప్పుడు వీళ్ళు పాడుతున్న పాటలు ఇవన్నీ వింటుంటే ఇప్పుడు చాలా మ్యూజిక్ షోస్ జరుగుతున్నాయి, చాలా మంది కొత్త సింగర్స్ వస్తున్నారు. అంటే రచయితలు మీరే ఉంటున్నారు కానీ సింగర్స్ మారుతున్నారు కదా. సో నెంబర్ ఆఫ్ యాంపుల్ ఆపర్చునిటీస్ అనేది కూడా కల్పించాల్సి వస్తుంది కదా. సో మరి వీళ్ళు పాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడున్న వర్ధమాన సింగర్లతో కంపేర్ చేసి చూస్తే వీళ్ళు ఏమనిపిస్తుంది, వీళ్ళు ఎలా పాడుతున్నారు అనిపిస్తుంది? బాగా పాడుతున్నారు అంటే ప్రాక్టీస్ చేసే తీరు, పర్ఫామ్ చేసే తీరు. ఇప్పుడు ఒకరి ముందు పాడడం అనేది అసలు స్టేజ్ ఫియర్ ఫస్ట్ మెయిన్. చాలా మందికి మనం 80% మనం అనుకుంటాం కానీ జనాలకి స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని అధిగమించి ఒక పాటని ప్రాపర్గా ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో మళ్ళీ కాంపిటీషన్ ఉంది, వేరే వాళ్ళకంటే కూడా నేను బాగా పాడాలి లేకపోతే నేను తీసివేయబడతా అని మైండ్లో తెలిసి కూడా పాడడం అంతా చేయడం అనేది. తర్వాత మనకి ఎట్లా మారుతూ వస్తున్నాయి కదా, ఇంతకుముందు రియాలిటీ షోలకు, సింగింగ్ రియాలిటీ షోల కంటే ఇప్పుడు వచ్చేటివన్నీ మారుతూ వచ్చాయి కాబట్టి ఈ లోపల డేర్నెస్, అప్రోచ్, అది పాడే తీరు, కొంతమంది మైక్ను హ్యాండిల్ చేసే విధానం కూడా చిత్రం అనిపిస్తుంది. వాళ్ళు గట్టిగా పాడినప్పుడు చిన్నగా వెనక్కి అనుకోవడం, లో వచ్చినప్పుడు కొంత దగ్గరకు అనుకోవడం చూస్తే కూడా ఇంత చిన్న కూడా పట్టించుకుంటారా, దాన్ని కూడా చేస్తున్నారు వీళ్ళు, సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది. ఈ మధ్య మేము ఒక ఎపిసోడ్ చేసాము డెడికేషన్ రౌండ్ అని. అందులో చూస్తే ప్రతి ఒక్క కంటెస్టెంట్ వెనక ఏదో ఒక కష్టం ఉంది. అందరూ, నేను ఒక మాట చెప్పా, ప్రతి ఇంట్లో కష్టం ఉంది, అందరూ నిలదొక్కుని స్ట్రాంగ్ గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆర్టిస్ట్ ఆర్ట్లో ఉన్నవాడే. సంగీతం అనేది మీకు ఒక బ్యాక్ బోన్ గా నిలిచింది, ధైర్యం ముందు జీవితాన్ని ఎదుర్కోవడానికి.
సూపర్. అట్లా ప్రతి ఒక్కళ్ళు అసలు అద్భుతంగా ఉన్నారు. అంటే వ్యక్తిగతంగా వృత్తిగతంగా చాలా బాగున్నారు. సార్ మరి ఏంటి మేము కొత్త కాశర్ల శ్యామ్ గారిని చూస్తున్నాము, టీ షర్ట్లు వేస్తున్నారు, గాగుల్స్ పెడుతున్నారు, ఏంటి మేక్ ఓవర్ రీజన్ ఏంటి? ఏం లేదు, చూడడానికి మాకు బాగా కనిపించాలి, ఉన్న వాళ్ళకంటే కొంచెం ఉండాలి అని. అంటే కానీ అంటే సడన్ గా మారిపోయారు కదా, ఇన్నాళ్ళు ఒక రకంగా చూసాం కదా శ్యామ్ గారిని. అయితే నాకు ఫస్ట్ టీ షర్ట్స్ బాగా ఇష్టం. అది కూడా ఉడీస్ ఒకటి బాగా ఇష్టం. అది కూడా చంద్రబోస్ అని చూసాను. చంద్రబోస్ అన్న ఎక్కువ ఉడీస్ వాడుతుంటారు, వాడేవాళ్ళు. నాకు అసలు ఉడి అంటారన్న పదం కూడా, అసలు ఉడి అన్న పదం కూడా బోస్ అన్నతోనే తెలిసింది నాకు. అట్లా దానికి అట్రాక్ట్ అయ్యి దాన్ని తర్వాత మనం పోయే క్రమం బట్టి, ఏజ్ బట్టి, మా ఆఫీసులను బట్టి, డైరెక్టర్లను బట్టి, కలిసే వ్యక్తులను బట్టి కొంచెం పెద్దరికం ఆపాదించుకొని మంచి డ్రెస్సింగ్ నేనంతా నేను నా డ్రెస్సింగ్ అసలు నా రిలేటివ్స్ లో, నా ఫ్రెండ్స్ సర్కిల్లో బాగా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఫాదర్ అయ్యి పిల్లలు వచ్చి ఒక ఫ్యామిలీ మ్యాన్ అయ్యాక డిగ్నిఫైడ్ అయ్యాము. తర్వాత పెరుగుతా ఉన్న పరిచయాల పరంగా తిరిగే సర్కిల్స్ బట్టి కొంచెం అయ్యాము. ఇప్పుడు అవకాశం మళ్ళీ దొరికింది. లోపల ఉన్న ఒక పాత టిల్లుని బయటికి తీసినట్టు, అంటే టిల్లు ఉన్నాడు లోపల, ఉంటాడు కదా, అట్లా ఉంటేనే కదా మనం యంగ్ రాయగలుగుతాం. అదే టిల్లు లోపల టిల్లు ఉంటేనే బయటకు టిల్లు ఆ రేంజ్ లో వస్తాడు యాక్చువల్గా. ఓకే ఓకే ఓకే. అయితే మరి అప్పుడప్పుడు చూస్తుంటే కోటి గారు కొంచెం గరం అవుతుంటారు, శైలజ గారి చెమ్మక్కలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఏంటి ముందు స్క్రిప్టెడా లేదంటే స్పాంటనిటీ? స్క్రిప్టెడ్ ఓన్లీ ఎంట్రీ వరకే ఉంటది. శ్రీముఖి రావడం, మేము ఇంటరాక్ట్ అవ్వడము, అంటే కొంచెం అనుకుంటారు అంతే. కొన్ని పంచులు ఊరికే వేయడానికి అది స్క్రిప్టెడ్. మిగతా ఇది వచ్చేంత ఎమోషన్ ఓన్ ఎమోషన్ ఇది. తర్వాత స్టేజ్ మీద కూడా మా ఎంట్రీలప్పుడు కూడా కొన్ని స్పాంటేనియస్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అప్పటికప్పుడు స్పాట్ ఇంప్రూవేషన్లు ఉంటాయి. అంటే మొన్న రీసెంట్ గా ఒక సాంగ్ ఏదో వినిపించకపోతే సీరియస్ అయ్యారు కదా కోటి గారు, లిటరల్లీ. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ లోకి మ్యూజిక్ డామినేట్ అయ్యి సింగింగ్ వాయిస్ వినపడకపోవడం, లేకుంటే ఒక్కోసారి పెట్టుకున్న ఇయర్ ఫోన్ టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఉంటాయి. అందుకని ఆయన నాకు అసలు వచ్చిందనే వాయిస్ విని జడ్జ్మెంట్ చేయడానికి, సరిగా వినిపించుకుంటే ఎట్లా అని టెక్నీషియన్ కోపడుతూ. బట్ కాకపోతే అక్కడ ఏమో మీరు వేసే ఏమో మామూలుగా ఉండదు అనమాట, దాన్ని ఒక మసాలా క్రియేట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది మాకు ఉంటుంది. మరి అయితే శ్రీముఖి ఉందంటే ఎక్కడ శ్రీముఖి ఉంటే అక్కడ మొత్తం గలగలమంటా ఉంటది యాక్చువల్గా, ఏ స్టేజ్ అయినా కూడా. మరి మీ మీద కూడా వేస్తూ ఉంటారు పంచులు, ఎలా ఉంటారు శ్రీముఖితో? పంచులు నా మీద కొంచెం తక్కువ, ఎందుకంటే నేను అన్న క్యారెక్టర్ అయిపోయా కదా. నేను అందరికి అన్నే దాదాపు, అంటే అంత ట్రస్ట్ వర్తి ఉంటావు. వీళ్ళందరూ కొంచెం ఒక బ్రదర్ ఫిగర్, ఫాదర్ ఫిగర్ కనిపిస్తుంది లోపల. అన్న ఉంటాం కాబట్టి అన్నతో కొంచెం పంచులు తక్కువే. టీ షర్ట్ వేసినా కూడా అన్న ఫిగరే కనిపిస్తుంది అక్కడ. సో మరి శైలజమ్మ మిమ్మల్ని అడిగితే, నేను లాంచ్ ఎపిసోడ్ అని మాట్లాడితే మరి ఏంటంటే కట్టప్ప అని చెప్పారు యాక్చువల్లీ. ఏం చూసారు మరి అది? సో అంటే అంటే ఒక ఎస్పి బాలు గారు లాంటి లెజెండరీ కదా, అంటే వాళ్ళతో కలిసి పనిచేయడం కానీ, వాళ్ళతో కలిసి ఉండడం కానీ. సో మరి ఏమన్నా పంచుకు షేర్ చేసుకుంటా ఉంటారా? శైలజ గారు నిలువెత్తు సంస్కారం అండి అసలు. ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతుంటా ఆవిడ ఓపికకి, ఆవిడ సహనానికి. పొద్దున సెట్లోకి వస్తే బ్రేక్ ఇచ్చే వరకు కూర్చున్న కుర్చీల నుంచి లేదు. ఈవెన్ వాష్రూమ్లకు కూడా అడిగిపోయిన సందర్భం నేను చూడలేదు. అసలు అంత ఓపిక మహానుభావులకి ఎట్లా తెలియదు. కానీ మేమన్నా ఇంకా ఫోన్లు ఎవరో బయటికి లేచి ఒక 2 నిమిషాలు బయటికి పోవడం, అటు రావడం ఇటు రావడం చేస్తాం. కానీ సెట్లోకి వచ్చిందంటే, కూర్చుందంటే అసలు బ్రేక్ అని చెప్పేదాకా లేదండి. ప్లస్ మాట్లాడే తీరు, అబ్జర్వేషన్ తీరు, సీనియారిటీ ప్లస్ పెరిగిన విధానం, వచ్చిన వాతావరణం, ఎంత సంస్కారం అసలు. అయితే మరి కోటి గారు ఏంటంటే, మీరు టిల్లు అయితే ఆయన టిల్లు స్క్వేర్ బేసిక్గా తెలిసినంత వరకు. టిల్లు మన కోటి గారు అసలు ఫుల్ బాగా. నాకు ఈ షో ద్వారా ఏంటంటే ఇద్దరు బేసిక్ నేను చెప్పాను, నేను ఇద్దరు చెల్లెళ్ళు, ఒక బిగ్ బ్రదర్ దొరికాడు. బిగ్ బ్రదర్. ఎందుకంటే శైలజమ్మ కూడా ఒకసారి ఏదో గబుక్కున పొరపాటున శ్రీముఖి నన్ను అన్న శ్యామన్న మాట్లాడుతుంది కదా, శైలజ గారు కూడా ఒకసారి ఉండి శ్యామన్న చెప్తాడు ఇప్పుడు అంది అని. నాకు వచ్చేసింది నోటికి. అంటే పర్లేదమ్మా, నన్ను అన్నానే పిలవండి, నాకు ఇంకో చెల్లి దొరికింది అనుకుంటానే అని మొన్న చెప్పా. నాకు ఈ జీ సరిగమ ద్వారా
ఇద్దరు చెల్లెళ్ళు, ఒక బిగ్ బ్రదర్ దొరికాడు. బిగ్ బ్రదర్. మరి బిగ్ బ్రదర్ అంటే ఆయన అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 90s అంతా ఏలేరు. రాజ్కోటి అనే పేరు లేకుండా ఏ మ్యూజిక్ లేబుల్ లేదు కదా. సో మరి అంటే ఏమైనా చెప్తా ఉంటారా నీలాంటి వాళ్ళని అప్పుడు మిస్ అయ్యాము లేదా ఇలాంటివి ఏమన్నా? ఖచ్చితంగా నాకు ఆయన పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. నీ పక్కన ఉంటే ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంది అని, అసలు అన్ని షేర్ చేసుకుంటారు. లంచ్ లో కూడా అప్పుడప్పుడు కలిసి భోజనం చేస్తుంటారు, ప్రతిదీ షేర్ చేస్తారు. ప్రతిదీ ఇప్పుడు ఈ జనరేషన్ లో వచ్చే కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు, కొత్త సింగర్లు, కొత్త రచయితలు అన్ని కొన్ని ఏమైనా తెలియకుంటే తెలిసి అడుగుతారు ఆయన. తనకు తెలిసిన పాతవి కొన్ని చెప్తుంటారు. అసలు భలే ఉంటది ఇంటరాక్షన్ మొత్తానికి. అంటే ఈ షో ద్వారా ఏంటంటే నాట్ ఓన్లీ జడ్జ్ అనే ఒక కొత్త ఇమేజ్ కాకుండా చాలా మందికి కాషాల శ్యామ్ అనే పేరు తెలుసు, ఫేస్ కూడా తెలుసు, బట్ ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయి రీచ్ అయ్యాం. ఇంటికి రీచ్ అయ్యాం. నేను ఈ మధ్య తిరుపతి ఇవన్నీ తిరిగి వచ్చాము. ఆ లైన్లలో అక్కడ ఇక్కడ వాళ్ళందరూ, లేకుంటే ఎయిర్పోర్ట్లలో కలిసి జడ్జిమెంట్ బాగుంటుందండి, బాగా వివరిస్తారు మీరు అని చెప్పడం. కింద యూట్యూబ్ లో కూడా కామెంట్స్ చదువుతున్నాం మేము, బాగా చెప్తున్నారు మీ గురించి అని చెప్పడం, బాగా రీచ్ పెరిగింది. మొత్తం అందరికీ తెలిసిపోయారు యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే. సో మరి అంటే మీరు చెప్తున్న జడ్జిమెంట్ కి బయట నుంచి వచ్చే కాంప్లిమెంట్స్ అంటే ఇప్పుడు మీరు చెప్తా ఉంటారని, బట్ అలా కాకుండా మీకు డైరెక్ట్ గా ఇండస్ట్రీ నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి కానీ కామెంట్స్? వాళ్ళు కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్లు, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ విత్ మీ. జీ టీమ్ కూడా మంచి హ్యాపీ. బాగా అంటే ఫస్ట్ టైం జడ్జి కదా, మీరు ఎట్లా చెప్తారో అనుకున్నాము, అసలు మీరు ఎక్స్పీరియన్స్ లాగా చేస్తున్నారు, బాగా చెప్తున్నారు, అన్ని రకాలుగా ఇటు లిరికల్ సైడ్, టెక్నికల్ సైడ్, మ్యూజిక్ సైడ్ అన్ని చెప్తున్నారు అని వాళ్ళ సైడ్ మంచి అప్లాజ్. అంటే మీరు జడ్జి సీట్లో కూర్చోవడం కొత్త ఏమో కానీ మీకు తెలియని లిరిక్స్ లేకపోతే మీకు తెలియని టెక్నికాలిటీస్ కాదు కదా. అవి 600 సినిమాలు పాటలు రాశారంటే అయిపోయింది అప్పుడే. బట్ కథ మీ జడ్జి సీట్లో కూర్చోవడం ఫస్ట్ టైం. అందులో నాకు ఒక అదృష్టం ఏంటంటే, మేము ప్రైవేట్ క్యాసెట్లు అవి చేసినప్పుడు, ఎలక్షన్ పాటలు అవి చేసినప్పుడు అన్ని నేనే అయ్యాను. అంటే మ్యూజిక్ కి చెప్పాలన్న ఐడియాస్ నేనే, సింగర్స్ దగ్గర కూర్చొని పాడించుకునేది నేనే, మిక్సింగ్, ఫైనల్ మిక్సింగ్, బ్యాలెన్సింగ్ చేసినప్పుడు అది విని జడ్జిమెంట్ చెప్పడం నేనే. కాబట్టి అన్నిట్లలో టెక్నికల్ అంశాలు కొంచెం తెలిసాయి నాకు. నేను అది నాకు మిగతా రచయితల కంటే నాకున్న ఒక ఎసెట్ గా ఫీల్ అవుతాను. టెక్నికల్ గా కొన్ని తెలుసు, నాకు టెక్నికల్ గా తెలుసు. అంటే మీరు ట్రాక్ పాడడం అంటే ఇప్పుడు ఇళయరాజా గారు లాంటి వ్యక్తి ట్రాక్ పాడించారంటే సో ఆ గొంతు ఉండడం అనేది కూడా ప్లస్ టెక్నికల్ గా అంటే పంచులు పాట పంతో పాడుతుంటే ఎక్కడి నుంచి తీసుకొని మళ్ళీ సగంలోంచి పాడించడము, ఎక్కడ పంచ్ చేయడము, ఎక్కడి నుంచి ఎక్కడ పేస్టులు, కట్టింగ్ పేస్టులు, లేకుంటే బ్యాలెన్సింగ్ లో ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది చెప్పడం, ఇది నాకు బై హియరింగ్ వచ్చేసింది జడ్జిమెంట్. అంటే మోర్ దెన్ 600 సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం ఒక గంటలోనో అరగంటలోనో చెప్పలేం కానీ, బట్ కాకపోతే మనకున్న సమయాన్ని బట్టి మోస్ట్ ఆఫ్ ద అంటే మీ నుంచి కొంచెం కొత్త విషయాలు తెలుసుకున్నానని నేను ఫీల్ అవుతున్నాను యాక్చువల్గా. సో మీకు అంటే ఇప్పుడు ఈ జీ సరిగంప ద్వారా వస్తున్న పేరు ఏది ఉందో ఇది ఇంకా 10ంతల వాళ్ళని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే టాప్ డైరెక్టర్స్ ఇంకా మీరు వర్క్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు. మీరు రాసే సాంగ్స్ మేము వినాల్సిన ఇది కూడా మాకు ఉంది, ఆ రాత కూడా ఖచ్చితంగా. సో అదంతా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.